హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. శివశంకర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రఘునాథ్ బాబు భారతీయ జనతా పార్టీ నాయకులు, టొబాకో బోర్డు చైర్మన్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శంకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధితో పాటుగా పాపారావు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈవేళ గత కొన్ని రోజుల క్రితం కోర్టులో కేసు ఆ పైన ఎవరికీ తెలియకుండానే విచారణ పూర్తయిపోయింది. ఇక తీర్పు రావాల్సి ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చాక ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఒకవైపున గ్రామాలలో పంచాయతీ కార్యాలయాలు ఉండగా, ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయాలు ఉండగా, వాటికి బదులుగా మళ్ళీ ఈ సచివాలయాలు ఎందుకు అన్నటువంటి ప్రశ్నతో కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్. మరి ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే అది తర్వాత తేలాల్సి ఉంది. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాజకీయ పార్టీలు ఏం కోరుకుంటున్నాయి? గ్రామ సచివాలయ వ్యవస్థని రద్దు చేసి, వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతే కావాలని రాజకీయంగా కోరుకుంటున్నారా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. శివశంకర్ గారు ఏమంటారు? సాయి గారు, చర్చలో పాల్గొన్న అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. సాయి గారు, గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేది పాదయాత్రలో మేము ప్రామిస్ చేసిన భాగంగా మేము తీసుకొచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో సుమారుగా 11,000 పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, సుమారుగా 3,578 పట్టణ సచివాలయాలు ఏర్పాటు చేశారు. కానీ సర్ప్రైజింగ్ ఏమిటంటే దాని ప్రకారం 1,26,000 మందిని సచివాలయాల స్టాఫ్ని తీసుకున్నారు. అంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్య కొత్త తీరుస్తాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నటువంటి వాళ్ళ యొక్క ప్రామిస్కి అనుగుణంగా ఇమీడియట్గా ఈ అపాయింట్మెంట్ చేశారు. అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా ప్యారలల్గా తీసుకొచ్చారు గ్రామాల్లో. అయితే ఇక్కడ మనం గమనించవలసింది పర్పస్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు అని వాళ్ళు ఇచ్చే కారణం ఏమిటి అని అంటే నవరత్నాల్ని ఎఫెక్టివ్గా అమలు చేయడానికి, అలాగే ఈ స్కీమ్స్కి ప్రజలకి మధ్యన ఏ రకమైనటువంటి ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి కోసం చెప్పారు. అయితే ఆల్రెడీ పంచాయతీస్ ఉన్నాయి. పంచాయతీస్ను సెక్రటేరియట్స్కి డీలినియేట్ చేయలేదు, అంటే ఈ రెండిటికి వర్గీకరించలేదు. పంచాయతీరాజ్ సంస్థల్ని బలోపేతం చేయకుండా 73, 74 రాజ్యాంగ సవరణ క్లియర్ కట్గా చెప్తుంది. ఏమిటి అంటే పంచాయతీరాజ్ సంస్థలు కానీ లేదంటే పట్టణ అర్బన్ బాడీస్ని కానీ వీటిని బలోపేతం చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్ చేసి, నిధులు ట్రాన్స్ఫర్ చేసి, యాక్చువల్ గ్రామ స్వరాజ్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ గాంధీ గారు కోరుకున్నది. కానీ గతంలో ఉన్నటువంటి మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా ఏంటంటే స్వపరిపాలన. పంచాయతీ ఒక విలేజ్ పంచాయతీలో తీసుకున్నట్లయితే సర్పంచ్ ఉంటారు, తర్వాత అనేక వార్డులు ఉంటారు, ప్రజలు నేరుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు, అలాగే విఆర్ఓ ఉంటారు. మీకు ఈ రకమైన వ్యవస్థ ఉంది. ఇప్పుడు గ్రామ సచివాలయాల పేరుతో ఒక వ్యవస్థ, వాలంటీర్తో ఒక వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థల తాలూకు ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే నవరత్నాలు అమలు చేయడం అంటారు. అంటే మేఘాల మీద పెట్టినటువంటి ఈ వ్యవస్థలో వాళ్ళకి ఫంక్షన్స్, రూల్స్లో క్లారిటీ ఉందా లేదా అన్నది పెద్ద సమస్య. అది ఆలోచించవలసినటువంటి అవసరం. ఒకవేళ అటువంటి స్కీమ్ ఏదైనా పెట్టాలనేటప్పుడు ఈ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లానో లేదు అంటే ఒక మండలాన్నో తీసుకొని దాంట్లోంచి వచ్చినటువంటి షార్ట్ కమింగ్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకొని రెక్టిఫై చేసి పెట్టేటట్టయితే ఉద్దేశం నెరవేరేది. కానీ ఏమిటంటే ఇమీడియట్గా ఎంప్లాయీస్ని అపాయింట్మెంట్ చేసేసి నేను వ్యవస్థను తీసుకొచ్చాను, గాంధీ గారు పుట్టినరోజునే పెట్టి గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని అంటారు. గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం ఇది కాదండి. గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం ఏంటంటే ప్రజలే తాము పరిపాలించుకోవాలి, ప్రజలే తమ నిర్ణయాలు తాము తీసుకోవాలి గ్రామాల లెవెల్లో అని చెప్పేసి గాంధీ గారు కోరుకున్నారు. కానీ ఈ రకమైన పరిపాలన కాదు. ఇప్పుడు ఏమైందంటే విలేజెస్లో సాయి గారు
బ్యూరోక్రసీ ఏదైతే బ్యూరోక్రాటిక్ ఇది ఉండకూడదు అని అనుకుంటున్నారో అది ఎక్కువైపోయింది. ఒకవైపు వాలంటీర్స్, ఒకవైపు గ్రామ సచివాలయాలు అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ గ్రామ సచివాలయాలతో నేను తీవ్రంగా నా ఒపీనియన్ విభేదిస్తున్నాను తప్ప, పట్టణ సచివాలయాల్లో దీని ఉపయోగం అయితే కనిపిస్తుంది ఆఫ్ లైట్. నేను ఇవన్నీ కూడా పర్సనల్ అబ్జర్వేషన్స్తో మాట్లాడుతుంది, రాజకీయ పరంగా కాదు. పట్టణ గ్రామ సచివాలయాలు ఏంటంటే ఇప్పుడు అర్బనైజేషన్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి వీటి ఉపయోగం చాలా వరకు ఉంటుంది. కానీ గ్రామ సచివాలయాలు ఏంటంటే అసలే వర్గపోరుతో నడుస్తుంది గ్రామాల్లోనూ. రెండోది ఫ్యాక్షన్ డివిజనల్ పాలిటిక్స్ ఉన్నటువంటి గ్రామాల్లో ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఫర్దర్ దాన్ని బలపరిచింది తప్ప ప్రభుత్వానికి కానీ లేదు అంటే ప్రజలకు కానీ ఇది ఏమాత్రం ఉపయోగకరం అని అయితే నేను అనుకోవట్లేదు సాయి. వాళ్ళు ఆశించే ఉద్దేశాలు ఏమి నెరవేరుతాయని నేను అనుకోవట్లేదు. వాళ్ళు అంతర్గతంగా ఆశించినటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చినట్లు ఉన్నది వాళ్ళ పార్టీకి. ఎందుకంటే నవరత్నాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు కోసమే అని పదే పదే చెప్పడం అంటే ఏంటంటే వీళ్ళు పార్టీ మీద నుంచి కింద వరకు కూడా గ్రామం వరకు కూడా కంట్రోల్ తెచ్చుకోవడానికి, వీళ్ళ ఓటర్ ఎవడు, వీళ్ళ ఓటర్ కానివాడు ఎవడు అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నట్టు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్లో బట్టి మనకు అర్థమవుతుంది సాయి గారు. దానికోసం ఉపయోగపడింది దానికోసం తప్ప ప్రజల కోసం అయితే ఇదేం ఉపయోగం అని నేనైతే అనుకోవట్లేదు. రైట్. రఘునాథ్ బాబు గారు మీరేమంటారు? గారు కొద్ది చాలా వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు. సరే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ముందు తాలూకాలు ఉండేవి, అంటే రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడుకున్నాం. అప్పుడు తాలూకాలు ఉండేవి, దాన్ని మండలాలు చేశారు. సో దట్ మనకి దగ్గరగా చేశారు. ఇది మన ఊరికి మండల హెడ్ క్వార్టరు, తాలూకా అంటే దూరంగా ఉండేది. ఇప్పుడు ఇంకా గ్రామానికే తీసుకొచ్చాం కాబట్టి ఇంకా దగ్గర చేశాం కదా అని వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్గా ఒక మాట అనొచ్చు. కానీ దానికి ఒకటి ఖర్చు ఇవన్నీ అంతా అనేది ఒక పాయింట్. రెండోది అసలు గ్రామంలో ఉన్న సిస్టమ్ని, అంటే సర్పంచ్ వాళ్ళ హక్కులు అదొకటి. ముందు దీని గురించి వద్దాం. ఇప్పుడు గ్రామ సర్పంచ్ వాళ్ళ అధికారాలని కన్నా అసలు టచ్ చేయకుండా, ఓకే మండలంలో ఏ పని జరుగుతుందో ఆ పని గ్రామంలో గ్రామ సచివాలయం లాగాతో జరుగుతుంటే ఎవరు కూడా మండలానికి వెళ్ళాల్సిన పని లేకుండా గ్రామంలోనే ఈ పనులు అవుతున్నాయి అని కాసేపు మనం అనుకుంటే, అక్కడ అదేంటి క్వశ్చన్ ఆఫ్ కాస్ట్. ఓకే, ఆ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్లో దానికి వాళ్ళు ఏం చెప్పొచ్చు అంటే అన్ని ఉద్యోగాలు ఏదో క్రియేట్ అయినాయి కదా, వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, 5,000 15,000, వాలంటీర్లు అయితే 5,000, వీళ్ళైతే 15,000 కదా ఇచ్చేది అని ఆ యాంగిల్ వాళ్ళు పట్టుకోవచ్చు. కానీ కొన్ని అసలు ఆ రేషన్ షాప్ కూడా వెళ్ళకుండా రేషన్ కూడా మీ ఇంటికే వస్తుంది అని చెప్పి ఆ డిస్ట్రిబ్యూషను, అది ఎంత ఖర్చు. మనం ప్రతి ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు బెనిఫిట్ రేషియో చూసుకోవాలి. ఖర్చు ఎంత అవుతుంది, దానివల్ల వచ్చే లబ్ధి ఎంత వస్తుంది. ఆ రకంగా చూస్తే కన్నా ఇక్కడ చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. సరే, ఇదంతా ఒక పార్ట్ అయితే అసలు సర్పంచ్ యొక్క విధుల్లోకి అధికారాల్లోకి ఇప్పుడు ఈ గ్రామ సెక్రటేరియట్ దూరుతుంది కొత్త ఈ జీవో ప్రకారం. థ్యాంక్స్ టు ఆయన రాజీవ్ గాంధీ, ఆయన హయాంలో 70 రాజ్యాంగ సవరణ చేసి గ్రామాలకి కొంత పరిపుష్టి కల్పించాలని ప్రయత్నం చేశారు. కానీ డబ్బులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామాలకి నిధులు రావటం జడ్పీల ద్వారా అంటే ఆయన చివరికి వచ్చేటప్పటికి కుళాయిలో నీళ్ళే ఉండే పరిస్థితి లేదు. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు అదేంటి పంచాయతీ సర్పంచ్. పైకి ఏ పార్టీ అయినా కానీ ప్రతి సర్పంచ్ డెఫినెట్గా మోడీ గారికి లోపల సంతోషం వ్యక్తం చేస్తాడు, ఎందుకంటే డైరెక్ట్గా నిధులు ఎక్కడికే వచ్చేస్తున్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఈ కొత్త జీవో ద్వారా ఆ విధుల్లో కూడా కొన్ని విధుల్లోకి వీళ్ళు రావటం అనేది అధికారాలని అది అపహరించడమే. రాజ్యాంగానికి ఒక రకంగా చూస్తే రాజ్యాంగానికి విరుద్ధమే. సరే, ఇప్పుడు ఇది కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమని ఇస్తారో చూడాలి. అదేంటి మొత్తం మీద ఈ ద పర్పస్ ఆఫ్ ఈ విలేజ్ ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కానీ
చేశారో అది మాత్రం తూట్లు పడే పరిస్థితి ఇప్పుడు ఉంది. రైట్. శంకర్ గారు. శంకర్ గారు, నా మాట వినపడుతుందా? వినపడుతుంది సార్. నా మాట వినిపిస్తుందా మీకు? సాయి గారు వినిపిస్తుందా మాట? హలో శంకర్ గారు. సాయి గారు, సాయి గారు రైట్. వినిపిస్తుందా నా ఇప్పుడు మాట? వినపడుతుంది. సాయి గారు చెప్పండి. నేను మాట్లాడుతున్నానండి. వినిపిస్తుందా నా మాట? ఆడియో ఏమైనా ప్రాబ్లం ఉందా? హలో. ఏం లేదు, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యా, ఒకటి సాయి గారు ఈరోజు చక్కటి సబ్జెక్ట్ తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల యొక్క ఏదైతే మీరు అన్నట్టు కోర్టులో సంబంధించిన వ్యవహారంతో పాటు ఈరోజు మాట్లాడే దాన్ని బట్టి అసలు గ్రామ వార్డు సచివాలయాలకు పంచాయతీలు ఎలా ఉండేటివి, పంచాయతీ వ్యవస్థ ఏంటి అనేటువంటిది ప్రజలందరికీ దాదాపు ఈ పాటికి అర్థమై ఉంటుంది మన గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత. అసలండి మన మిత్రులు, జనసేన మిత్రులు చెప్పినట్టు ఇందాక నవరత్నాల కోసము మాత్రమే గ్రామ వార్డు సచివాలయాలు అనేటువంటిది అంటున్నారు, కానీ నవరత్నాల కోసం కాదండి. గ్రామ వార్డు సచివాలయాలు అనేటువంటిది ప్రతి 2000 మంది జనాభాకి, రాష్ట్రంలో 2000 జనాభాకి ఒక గ్రామ వార్డు సచివాలయాలు అనేటువంటి నిర్మించి తద్వారా 10 మంది ఎంప్లాయీస్ని అక్కడ పెట్టి అన్ని ఒక్కొక్క వివిధ రంగాలలో పెట్టిన వాళ్ళని, లైక్ ఎలక్ట్రిసిటీ కానీ, సోషల్ వెల్ఫేర్ ఆడిట్ కానీ, ఒక సెక్రటరీ కానీ, అదేవిధంగా ఒక డిజిటల్ అసిస్టెంట్ కానీ, ఈ విధంగా ఒక మహిళా హోంగార్డ్ కానీ, మహిళా పోలీసు కానీ పెట్టించేసి 10 రకాలమైనటువంటి పెట్టి దాదాపు 545 రకాల సేవలను ఒకటండి. అంటే కొన్ని గిరిజన ప్రాంతాల్లో కొన్ని సేవలు ఉండొచ్చు. ఇక్కడ యాన్ అండ్ యావరేజ్ గా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 545 సేవలను ప్రజలకి ఇమ్మీడియట్ గా, అంటే SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ విత్ ఇన్ 72 అవర్స్ లోపల ఎవరైతే పిటిషన్ పెట్టుకున్నారో దాన్ని సివియారిటీని బట్టి విత్ ఇన్ ఆన్ ది స్పాట్ లో కొన్ని కానీ, లేకపోతే మాక్సిమం 72 గంటల లోపల సర్వీస్ ఇచ్చేసి ప్రజల ముంగటికి పరిపాలన అందించడం ధ్యేయంగా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వచ్చిన వెంటనే దాన్ని అమలు చేయడము. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏమిటి అంటే కేవలం బుక్కుల్లో, ప్రచారాల్లో ఆ రోజు వచ్చిన రోజు అక్టోబర్ 2 కానీ, లేకపోతే గాంధీ జయంతి రోజు కానీ కేవలం మనం మాట్లాడుకుంటే వాళ్ళము. గాంధీ గారు చెప్పారు గ్రామ సచివాలయాలు, గ్రామ స్వరాజ్యం కావాలని. కానీ ఆ గ్రామ స్వరాజ్యాన్ని ప్రాక్టికల్ గా అందించినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మధ్యనే కేంద్రం కూడాను సిటిజన్ చార్టర్ అని పెట్టి 54 రకాల సేవలను గ్రామ పంచాయతీల ద్వారా, అంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందించాలి అని నరేంద్ర మన తోమర్ సింగ్ గారు కూడాను ఈ మధ్య బేస్ ఇలాంటి సచివాలయ వ్యవస్థ మనకు కూడా కావాలి, మా కేంద్రం యొక్క సిటిజన్ చార్టర్ ను కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే దేశమంతా ఈ వ్యవస్థ ఉండాలి అని కితాబు ఇచ్చారు. ఒకటి. రెండవది ఇక్కడండి మామూలుగా మీరు గమనించండి పంచాయతీల్లో ఎలా జరిగేదంటే, సార్ ఒక యావరేజ్ గా మా పంచాయతీ తీసుకుంటాను సార్, ఆ పంచాయతీలో సంవత్సరానికి 30 నుంచి 35 మంది మాత్రమే వచ్చినట్టు ఆ బుక్ లో చూస్తాం. అంటే దేనికోసం వస్తారు? ఏదన్నా చిన్న చిన్న పనులు మాత్రమే, ఒక రెవెన్యూ సర్టిఫికేట్ కావాలంటే విఆర్ఓ కాడికి వెళ్ళాలి, తర్వాత ఎంఆర్ఓ కాడికి వెళ్ళాలి. రిమైనింగ్ ఏమి కావాలన్నా కూడా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా విఆర్ఓ ద్వారా వెళ్ళేసి మండల వ్యవస్థకి వెళ్ళేసి ఆ మండల కార్యాలయాల చుట్టూ తిరిగి 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 మనం చూస్తున్నాం. చెప్పులు అరిగిపోయేటట్టుగా తిరిగినా కూడా పని కాదు. అక్కడ క్యూ సిస్టమ్ ఉంటది. ఒక రైతు కానీ, ఒక ప్రజలు కానీ వాళ్ళ సేవలు కావాలంటే దాదాపు 4 నుంచి 5 రోజులు ఆ మండల కార్యాలయం చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలా చేసుకొని తన యొక్క పనులన్నీ కంప్లీట్ కాకుండా ఇంటి దగ్గర పనులు వదులుకొని అక్కడికి వెళ్ళి ఆ పనుల కోసం పైరవీలు చేసుకుంటూ ఏదో తెలియక తిరిగేవాళ్ళు. కానీ ఈ రోజు అవసరం ఉందా అండి సాయి గారు? ఏమి కావాలన్నా కూడా నీకు, ఏమి కావాలన్నా ఆడంగల్ దగ్గర నుంచి, లేకపోతే డెత్ సర్టిఫికేట్ నుంచి, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, పెన్షన్ అప్లై చేయాలన్నా, రేషన్ అప్లై చేయాలన్నా, లేకపోతే రైతు భరోసా మాకు వచ్చిందా లేదా అన్నా కూడా, వాహనమిత్ర రావాలన్నా లేకుండా ఏమి కావాలన్నా కూడాను గ్రామ వార్డు సచివాలయం జస్ట్ అలా వెళ్ళగానే మన లబ్ధిదారుల సంఖ్య దగ్గర నుంచి బయట డిస్ప్లే అయిన వరకు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ వ్యవస్థకు, ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ చేస్తూ ఉంటారు. ఇంకోటి రెండోది వాలంటీర్ వ్యవస్థ కూడా, ఇది కూడా గ్రామ వార్డు సచివాలయాల అనుసంధానం కాబట్టి ఆ గ్రామ వార్డు సచివాలయాల అనుసంధానంగా ఉండే ఈ వాలంటీర్స్ 50 ఇళ్లకు ఒక సేవకుడిని గవర్నమెంట్ గౌరవ వేతనం ఇస్తూ 50 ఇళ్లకు ఒక సేవకుడిని పెట్టి ఆ సేవకుడి ఇంటికి వెళ్ళి పెన్షన్ దగ్గర నుంచి, ఒక ముసలావిడ పెన్షన్ కావాలంటే వాళ్ళని ఎత్తుకొని అక్కడ తీసుకెళ్లాలంటే కనుక చేతుల మీద ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు, లేదా మంచం మీద తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క విఆర్ఓ దగ్గరకు అక్కడికో లేకపోతే మండల వ్యవస్థకి వెళ్ళేసి బ్యాంకు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేటువంటి వ్యవస్థ ఉండే మనకి. అంటే ఒక పనులు వదులుకొని ఒక 3 మనుషులు ఆ ముసలావిడని తీసుకెళ్లేసి ఆ పెన్షన్ కావాలంటే వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు
అదే ముసలావిడి దగ్గరికి, అదే పెద్ద ఆయన దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్ళేసి తమ్ము ఇంప్రెషన్ ఇచ్చుకొని, ఇదిగోండి నేను తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల లోపు 1వ తారీఖు వచ్చే లోపల ఈ యొక్క సేవకుడు వెళ్ళి ఇస్తున్నాడు. అది మనకి ప్రజలకు మంచి కాదా? అది వ్యవస్థ మనం ఎక్స్పెక్ట్ చేయలేదా? అదే కదా ప్రజల వద్దకు పరిపాలన, ప్రజల ముంగిట పరిపాలన అనేటువంటిది కాన్సెప్ట్ ఇది. అంటే ఒక గొప్పలు చెప్పుకోవట్లేదు సాయి గారు, పార్టీ పరంగా మాట్లాడట్లేదు, ఒక సిటిజన్ గా మాట్లాడుతున్నాను. నిజంగా ఆ రోజు వ్యవస్థ ఎలా ఉంది? ఈ రోజు ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీకి అండి యావరేజ్ గా 70 నుంచి 120 వరకు కాల్స్ వస్తున్నాయి. కాల్స్ ఇన్ ది సెన్స్ అంటే ప్రజల వాకింగ్స్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు సంవత్సరానికి 25-30 కూడా లేనటువంటిది ప్రతిరోజు కూడా, అంటే ఏదో ఒకటి పథకాలు పెట్టడము, పథకాలు చూసుకోవడము, పథకాల లిస్ట్ కూడా బయట డిస్ప్లే చేయడము, ఒకవేళ రాకపోతే ఎందుకు నాది రాలేదని అడగడము, గ్రీవియన్స్ సెల్ అక్కడ ఏర్పాటు చేయడం, రెడ్రెసల్ మెకానిజం అనేటువంటిది ఎక్సలెంట్ గా ఉంది. ఇన్ని పరిపాలనలో ఇంత మంచి వ్యవస్థలు ఉంటా ఉంటే దీనికి కూడాను ఎవరు ఇస్తారంటే, దీనికి కోర్టులకు వెళ్ళేసి కోర్టు అడగలు, మనం ఇప్పుడు న్యాయస్థానాలకి మనం విమర్శించట్లేదు, కానీ దీని ఉద్దేశం వెనక ఏది మంచి కార్యక్రమం చేసినా కూడా, ఉదాహరణ ఇదే తీసుకుందాం, ఈ మంచి కార్యక్రమానికి ఎవరండి కోర్టుకు వెళ్ళింది? తెలుగుదేశం పార్టీ నాయకుడు, గుంటూరు జిల్లా సంబంధించినటువంటి ఒక సర్పంచ్ అనే వ్యక్తి, తెలుగుదేశం వ్యక్తి. ఆ వ్యక్తి వెళ్ళేసి ఆ కోర్టుకు వెళ్ళేసి ఏ విధంగా అయినా కూడాను ఇలాంటి వ్యవస్థలను నిర్మూలించకపోతే, ప్రజలకు అన్ని సేవలు అందుబాటులోకి వస్తే, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పని లేకపోతే, అవసరం లేకపోతే ప్రజలు ఎవరు మాటింటారయ్యా అనేటువంటి ఆలోచన ధోరణి రాజకీయ పార్టీలు మానుకోవాలి. ఇదే ధోరణితో తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసేసి ఏ రాజకీయ నాయకుడు అవసరం లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజల కార్యకర్తలు ఇంతకుముందంటే ఒకటే మీరు గమనించండి సాయి గారు, ఏ పథకం వచ్చినా రైతు భరోసా నుంచి ఆయన హయాంలో ఏ పథకం చంద్రన్న బీమాలు కానీ ఏదన్నా వచ్చినా కూడాను ఆ మండల కానీ ఆ గ్రామ నాయకుడి దగ్గరికి వెళ్తే, గ్రామ నాయకుడు ఊర్లో అందరినీ లబ్ధిదారులందరినీ పిలిపించుకొని ఒక ఫోటో పోజులు ఇచ్చేసేసి ఆయన దగ్గరికి ప్రసన్నం చేసుకోవాలి. ఒక పథకం వస్తుంది, లేకపోతే ఏదైనా ఎస్సీ సబ్లాన్ సంబంధించిన రుణాలు వచ్చినాయి కూడాను ఆ మండల నాయకుడు కానీ గ్రామ నాయకుడు చుట్టూ వెళ్ళేసి అయ్యా మా పేరు పెట్టండి, అయ్యా మా పేరు పెట్టండి. వచ్చిన తర్వాత ఆయనకు అవైలబుల్ అయినప్పుడు ఆయన పిలిస్తే ఈ లబ్ధిదారులు అందరూ వెళ్ళేసి ఆయనకు దండాలు పెట్టి 4 పొగడతలు పొగిడి, అయ్యా మీరు వీరాది వీరులు సూర్యులు చంద్రన్న గ్రేట్ అని పొగిడించుకొని తర్వాత ఈ చెక్కులు కానీ లబ్ధిదారులకు అందించేవాళ్ళు. కానీ ఈ రోజు అది ఉందా అండి? ఏ నాయకుడి దగ్గరికి వస్తుంది? వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ ఎవరి దగ్గరికి వస్తుందండి? ఎమ్మెల్యే దగ్గరికి వస్తుందా? లేదే. ప్రతి వ్యవస్థ ఒక బటన్ నొక్కగానే వాళ్ళకి వెళ్తారు. ఏ ఒక్కరైనా అవసరం ఉన్నా కూడా గ్రామ సచివాలయం విజిట్ చేస్తారు. కొత్తగా ఎన్రోల్ చేసుకోవాలన్నా డిలీషన్ కానీ అడిషన్ కానీ రేషన్ కార్డులో ఏది సమస్య అయినా కూడా ఏదో వచ్చినా కూడా పరిష్కారం కోసము మొట్టమొదటి అడుగు వాళ్ళు పెట్టేది గ్రామ వార్డు సచివాలయాలు. అక్కడే కనిపిస్తా ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి దర్శనం కూడాను. కానీ ఇటువంటి మంచి వ్యవస్థ మీ దగ్గరకు వస్తాను శంకర్ గారు, నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు చెప్తున్నాను కదా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ముఖ్యమంత్రి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం శంకర్ గారు, మొత్తం ఒకేసారి మాట్లాడితే మిస్ అవుతుంది, చర్చగా వెళ్దాం మనం. ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. పాపారావు గారు ఏమంటారు? గ్రామ సచివాలయ వ్యవస్థ ఈరోజు తొలగించాలన్నటువంటి డిమాండ్ సక్రమంగా ఉంటుందా? అది ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ దీని వలన సర్పంచుల అధికారాలకి ఏ విఘాతం ఉందనేది, ప్యారలల్ వ్యవస్థ అన్నప్పుడు ఆల్రెడీ సర్పంచులకు ఉన్నటువంటి అధికారాలు కానివ్వండి, ఆ వ్యవస్థ తాలూకు రెస్పాన్సిబిలిటీస్లో ఏదైనా దానిలో ఇది డూప్లికేట్ చేస్తుందా అంటే అది కనపడదు మనకి. ఎందుకంటే సర్పంచుల అధికారాలకు సంబంధించినంతవరకు గతంలో లేనటువంటి కొత్త డెలివరీలని, అంటే ఏదంటే గ్రామ ప్రజలకు అందించాల్సిన సదుపాయాలు కానీ ఇతరత్ర కానివ్వండి అందించే వ్యవస్థగా ఇది ఉంది తప్పితే, నాకు అర్థమైనంతవరకు సచివాలయ వ్యవస్థలో జరుగుతుంది ఏంటంటే, అది గతంలో ఈ సేవలన్నీ ప్రజలకు అందించడానికి ఒక వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో లేదు, ఏ వ్యవస్థ లేదు. అదేంటంటే ఎవరికి వాళ్ళు సాధ్యమైనంత వరకు అధికారుల దగ్గరికి పోవటం, ఈ పనులు చేసుకోవటం తప్పితే ఆ స్థాయిలో వికేంద్రీకరించబడి ప్రజలకు సేవలు అందించాల్సింది, అది కూడా బాధ్యతగా. గతంలో ఏంటంటే ఈ సేవలను అందించడం ఎవరికి విధి కర్తవ్యం కాదు. ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామాలలో ఉన్నటువంటి ఆ 2000 మంది ప్రజలకు సంబంధించిన బాధ్యులైనటువంటి 10 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ సేవల్ని ప్రజలకు అందించడం వాళ్ళకి కర్తవ్యం. అది అందించకపోయేటట్లయితే ఉద్యోగం పోయే ఇది ఉంటుంది. అందుకని వాళ్ళకి అదొక ప్యారలల్ వ్యవస్థ. గతంలో ఈ బాధ్యత ఎవరి మీద లేదు. సర్పంచ్కి కర్తవ్యాలు ఉన్నాయని లేవు గతంలో సర్పంచ్ ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకపోతే ఆయనకి ఇది ఇబ్బంది లేదు. గతంలో సర్పంచ్కి సంబంధించినంతవరకు ఉన్నటువంటి బాధ్యతలు కానీ విధులు కానీ వేరు.
కాబట్టి నాకు సంబంధించినంతవరకు ఇక్కడ నాకు వికీపీడియాలో ఇప్పుడే చదివాను నేను. సర్పంచ్కి సంబంధించినంతవరకు సర్పంచ్ అనే ఆ వ్యక్తి ప్రభుత్వ అధికారులకు గ్రామీణ సమాజానికి మధ్య పరిచయ కేంద్రం, ఇంటరాక్షన్ కేంద్రం అంతే. గ్రామీణ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు గ్రామీణ ప్రజలకు మధ్య పరిచయ కేంద్రం. గవర్నమెంట్ అధికారులకు గ్రామీణ ప్రజలకు, ఆ ప్రాంతంలో తనను ఎన్నుకున్న ప్రజలకు మధ్య అయిన ఒక లింకు. ఈ లింక్గా దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాలే ఇక్కడ. ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. గతంలో ఇంకా కాస్త పెద్ద స్థాయి అధికారుల దగ్గర ఆయన పనులు చేయించేవాళ్ళు, లేకపోతే లింక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్రామీణ స్థాయికి విస్తరించినంత మాత్రాన ఎగ్జిక్యూటివ్ గ్రామ ఈ వ్యవస్థ ద్వారా ఇది మన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్యారలల్ వ్యవస్థ ఇప్పుడు ఏర్పరిచిన దాని ద్వారా దీనికి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకంటే ప్రధానంగా ఏంటంటే అంతకుముందు కూడా ఆయన విధి ఏంటంటే ఎగ్జిక్యూషన్ కాదు, ఏ పని గ్రామీణ ప్రజలకు ఆయన ఈ సర్టిఫికెట్ ఇవ్వాలని, గ్రామీణ ప్రజలకు ఆయన ఈ సేవలు అందించాలనే విధులు ఆయనకి లేవు. సర్పంచ్కి ఏ విధులు ఉన్నాయో ఆ విధులు ఇంతవరకు నాకు కనపడుతున్నంత వరకు దీనిలో ఏం ఉల్లంఘించబట్టలేదు అనుకుంటున్నాను. నాకు కనపడుతుంది ఏంటంటే సర్పంచ్కి సంబంధించిన విధులు ఏవి ఈరోజు కొత్తగా అక్కడి నుంచి తీసేయబడ్డా. కొత్తగా వ్యవస్థ వచ్చింది ప్యారలల్గా, అది కూడా కొత్త ప్రభుత్వం ఎంచుకున్నటువంటి నవరత్నాలు అనే వాటి డెలివరీకి ప్రజలకి. కాబట్టి ఆ డెలివరీ కోసం వచ్చిన వ్యవస్థకి ఇప్పుడు గ్రామ సర్పంచ్కు ఉన్నటువంటి అధికారాలకి విధులకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో ఏమీ లేదు. పైగా ఏంటంటే ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థలో కనుక ఏదైనా పని అవ్వకపోతే ఆ పని చేయించడానికి ఒత్తిడి తెచ్చే అధికారం ఇప్పటికీ సర్పంచ్కే ఉంది నాకు తెలిసినంతవరకు. సర్పంచ్ గట్టిగా పోయి వాళ్ళతో మాట్లాడవచ్చు, ఎందుకు చేయట్లేదు మీరు ప్రజల తరఫున ప్రతినిధిగా. కానీ ఏంటంటే ప్యారలల్ వ్యవస్థని అంటే చూడటానికి 2 వ్యవస్థలు ఏర్పడ్డాయి, కానీ దానివల్ల గ్రామ సర్పంచ్కి వచ్చినటువంటి ఆయన అధికారాలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినంతవరకు మన పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా గొప్పది, దానిలో సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాలకి ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించింది. కానీ ప్రజాస్వామ్యం అంటే ఒట్టి రాజకీయాలే కాదు కదా, ఆర్థికమైన అంశాలు కూడా ఉన్నాయి కదా. ఆర్థిక కోణం కూడా ప్రజాస్వామ్యంలో అతిపెద్ద కోణం. ప్రజలకు చేరాల్సిన, ప్రజలకు అందాల్సిన ప్రయోజనాల్ని ప్రజలకు చేర్చడం ద్వారా రాజకీయ కోణం కంటే పెద్ద కోణం ఆర్థిక కోణం, మరీ ముఖ్యమైన కోణం. తింటేనే కదా, కనీస అవసరాలు తీరితేనే కదా ప్రజలు రాజకీయాల్లో చురుగ్గా భాగస్వామ్యం పంచుకునేది. అందుకని ఏంటంటే ప్రజల అవసరాలు తీర్చే వ్యవస్థగా గతంలో ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నాయి. కానీ ప్లీజ్ చెప్పండి మీరు చెప్పండి. ఓకే సార్. గతంలో ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది చాలా వికేంద్రీకృతంగా నిధులు ఇవ్వాలి, వనరులు ఇవ్వాలి, ఇట్లాంటి. కానీ కంటిన్యూ చేయండి పాపారావు గారు, కంటిన్యూ చేయండి. సరే, గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థకి నిధులు ఇవ్వటం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని చోట్ల జరిగినాయి? చాలా కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే పంచాయతీరాజ్ వ్యవస్థ నిజంగా బలంగా ఉంది, వికేంద్రీకృతమై. అట్లాంటి పంచాయతీరాజ్ వ్యవస్థ వికేంద్రీకృతం అవ్వకపోగా దానిలో రాజకీయాలతో ఇది లుకలుకలాడుతుంది. నేను చెబుతుంది ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం ఈరోజు చాలా వరకు ఎలా అయిందంటే సమాజమే ఓవరాల్గా రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయిన స్థితిలో పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా లుకలుకలు, ఈ క్లయింట్లే రాజకీయాలు అంటారు కదా, పంచాయతీరాజ్ సర్పంచ్ గారికి దగ్గరగా ఉన్నవాళ్ళు, ఇవన్నీ ఏంటంటే రాజకీయమయమైన వ్యవస్థలో ఈరోజు దానికి ప్యారలల్ వ్యవస్థ నేను అనుకోవట్లా. ఈ డెలివరీ చాలా ఇంపార్టెంట్. మిగిలిన రాజకీయాల్లో మనం కొట్టుకుందాం సర్పంచ్ పదవి కోసం. ఇప్పుడు సర్పంచ్ పదవి ఏమో వైసీపీకి అవసరం లేదా, టీడీపీకి అవసరం లేదా? ఏది గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చినంత మాత్రాన, గ్రామ సచివాలయ అధికారులు ఉన్నంత మాత్రాన సర్పంచ్ వ్యవస్థకి దాని పోటీ తగ్గుద్దా? దానికోసం రాజకీయాలు ఆగుతాయా? నేను అనేది ఒకటి, రాజకీయాలతో మన రాజకీయాలు అవసరం లేని స్థాయికి రాజకీయాల్లో మనం మునిగి తేలుతున్నాం. అవసరమైన రాజకీయాలు వదిలేసి అనవసరమైన రాజకీయాల్లో చిన్న చిన్న అధికార దాహంతో ఒకళ్ళ మీద ఒకళ్ళ పైచేయి కోసం తాపత్రయపడుతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో. కానీ అసలు ఓవరాల్గానే జరుగుతుంది అది. ఇట్లాంటి సందర్భంలో దానికి ప్రజలకు అందే ప్రయోజనాలు ఎందుకు క్యాజువాలిటీ కావాలి? దానికోసం ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ దాని పని అది చేసుకుపోద్ది. అధికారులు వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఆ విధి నిర్వహించకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఏంటంటే గ్రామ సచివాలయ వ్యవస్థ వేరు, నాకు అర్థమైనంత ప్యారలల్గా కావచ్చు, ఇంకో వ్యవస్థ వచ్చి ఉండొచ్చు గ్రామీణ ప్రాంతాల్లోకి, ప్యారలల్ వ్యవస్థే కావచ్చు. కానీ దానివల్ల గ్రామాల్లో జరిగే డీసెంట్రలైజేషన్ దీనికి ఏ ఇబ్బంది అనుకోవట్లేదు. ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఈ రోజుకి గ్రామ సచివాలయ అధికారుల మీద ఒత్తిడి తేవచ్చు, గ్రామ ప్రజల తరఫున అతను లీడ్ చేసి మాట్లాడవచ్చు వీళ్ళతో. ఎందుకంటే ఇంతకుముందు కూడా అతని కర్తవ్యం ఏంటంటే గ్రామ ప్రజల తరఫున అధికారులతో మాట్లాడటమే. కాకపోతే ఇప్పుడు లోకల్ స్థాయి అధికారులతో మాట్లాడాల్సి వస్తుంది. లోకల్ స్థాయి అధికారులతో మాట్లాడటం వల్ల ఏమన్నా గ్రామ సర్పంచ్ స్థాయి తగ్గిపోద్దా? తగ్గదు కదా.
ప్రజల Right. పని చేయడమే మంచి అతని కర్తవ్యం అయినప్పుడు ఎంత చిన్న వాళ్ళతోనైనా మాట్లాడి అతను పని చేయిస్తాడు. రైట్, మంచి Thank పాయింట్. శివశంకర్ గారు ఏమంటారు? ఇక్కడ నవరత్నాలు ఒకటే కాదు, ఇవాళ సేవలు దాదాపుగా 500 రకాలైనటువంటి సేవలు ప్రజలకు అందించడం అనేటువంటిది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే సర్పంచ్ కానీ పంచాయతీ కానీ అక్కడ మిగతా అభివృద్ధి పనుల వ్యవహారం చూస్తుంది, వీళ్ళేమో సర్వీసెస్ చేస్తారు. అప్పుడు రెండు వేర్వేరు పనులు చేస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అనేది. సాయి గారు, మరి నేనైతే చాలా కుగ్రామం నుంచి వచ్చిన వాడిని. బాల్యం అంతా కూడా గ్రామాల్లో నేను గడిపిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. 536 సేవలు ఒక గ్రామానికి అంటే ఇట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ జోక్. గ్రామాల్లో ప్రజలకి అవసరాలు ఏముంటాయి? రియల్గా గ్రామీణ వాతావరణం కానీ, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ, దాని పనితీరు, దాని ఉద్దేశాలు, లక్ష్యాలు కానీ మనం ఆలోచించేటట్టయితే వాళ్ళకి సేవలు అందించడానికి అంటున్నాను. అంటే సర్వీస్ డెలివరీ సెక్రటేరియట్స్. వాట్ అబౌట్ వాలంటీర్స్? వాళ్ళకే ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్? నేను అంటుంది ఏంటంటే, ఒక స్టాట్యూట్ చేసేటప్పుడు వాళ్ళు దానికి అనుసంధానమే కదా గ్రామ సచివాలయ వ్యవస్థతో, వాళ్ళు ప్రత్యామ్నాయంగా లేరు కదా వాలంటీర్లు. చూడాలి. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నది ఈరోజు వెళ్ళగానే సెక్రటేరియట్లు ఇచ్చేస్తారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి స్కీమ్స్ వస్తున్నాయి. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిషరీకే వస్తుంది. అంతేగాని మీకు ఎవరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి నరేంద్ర మోడీ గారు స్కీమ్ మీకు ఇచ్చారమ్మా, ఇగోండి తీసుకుంటే ఇవ్వటం లేదే. ఇదంతా ఏంటంటే దీని పర్పస్, హిడెన్ ఎజెండా వేరు. గ్రామాలు అభివృద్ధి చెందాలి అని అంటే నిధులు ట్రాన్స్ఫర్ చేయకుండా 29 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీలకి ట్రాన్స్ఫర్ చేయకుండా, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చాలా ప్రయత్నించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ తీసుకొద్దామని చాలా ప్రయత్నిస్తే అనేక రాష్ట్రాలు అడ్డుపడ్డాయి. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, రాష్ట్రాలు దీంట్లో అడ్డుపడుతున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా పంచాయతీస్కే బడ్జెట్ ట్రాన్స్ఫర్ చేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో గతంలో అనేక మంది ప్రయత్నించారు. నిధులు ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళ పరిపాలన, గ్రామానికి ఏది అవసరమో వాళ్ళే నిర్ణయించుకొని పరిపాలనలో కానీ దాంట్లో భాగస్వామ్యం చేయకుండా ఒక ఏదో బ్యూరో ఎంప్లాయీస్ని అక్కడ 10 మందిని పెట్టి మేము అద్భుతమైనటువంటి ఒక లాంచ్ చేశాము, మీకు సేవలు ఏవి కావాలంటే 546 సేవలు మీకు అందిస్తామంటే ఎందుకు? గ్రామాల్లో ఉన్నవాడికి ఏం కావాలో అది ఇవ్వాలి తప్ప మన ఎజెండా అమలు చేయడానికి కోసం వాలంటీర్లు, సెక్రటరీలు పెట్టి అక్కడ తిప్పుతుంటే, ఈరోజు విఆర్ఓ ఉన్నాడు అక్కడ. విఆర్ఓ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది విలేజ్ ఎగ్జిక్యూటివ్. ఈ పనులన్నిటికీ అనుసంధానకర్త, రెవెన్యూ వర్క్ అంతా ఆయన చూస్తున్నాడు. అలాగే ఈరోజు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి? ఎన్ని గ్రామాల్లో అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ కానీ లేదంటే అగ్రికల్చర్లో వస్తున్నటువంటి మార్పులు కానీ తెలియజేస్తున్నారు. బేసికల్గా గ్రామాల్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి, వాటిని రెక్టిఫై చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చినట్లయితే ఇవన్నీ రెక్టిఫై చేసి ఉండేది. అలా కాకుండా నవరత్నాలు తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడానికి అంటే నిరంతరము పార్టీ ప్రచారం జరగడానికి కోసం అనే ఉద్దేశంతో పెట్టింది తప్ప దీనికి సంవత్సరానికి 2260 కోట్లు బడ్జెట్ తక్కువ అవటం లేదు సాయి గారు. ఆర్థికమైనటువంటి భారం. వాలంటీర్లు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. వ్యవస్థ ఒక పేర్ల వ్యవస్థ. పంచాయతీరాజ్లో ఈరోజు సర్పంచ్ వీళ్ళంతా ఉన్నారు. నిధులు ట్రాన్స్ఫర్ చేయండి. ఎన్ని ట్రాన్స్ఫర్ చేశారు? మొన్నటి వరకు చెక్కు పవర్ ఇవ్వలేదు మీరు, ఈ ప్రభుత్వం. అంటే వాడు దిష్టిబొమ్మ, వంగగుడ్డికి దిష్టిబొమ్మలాగా ఉండడానిక పంచాయతీ ప్రెసిడెంట్, వార్డు మెంబర్సు, గ్రామాల్లో మండల లెవెల్లో ఈ నాయకత్వం ఈ ఎక్కువగా బీసీల నుంచి ఎస్సీల నుంచి నాయకత్వం వస్తుంది కాబట్టి కింద తర్ఫీదు అవుతారు అన్న ఉద్దేశంతోనే 3 టైర్ స్ట్రక్చర్ పెట్టి మనం ఈ పొలిటికల్ సెటప్ అంతా వస్తే మీరు దాన్ని విఘాతం చేశారు. గతంలో తెలుగుదేశం జన్మభూమి కమిటీలని కొలాప్స్ చేసింది, నాశనం చేసింది. ఇప్పుడు మీరు తయారయ్యారు. వాలంటీర్ వ్యవస్థ అంటారు, సెక్రటేరియట్ అంటారు, 400 అవి చెప్పడానికి బాగుంది, కంటెంట్ చాలా బాగుంది, అక్కడ జరిగేది వేరు. కాబట్టి ఇది దీనివల్ల గ్రామాలకు ఏం ఉపయోగం ఉంటుందండి. ముందు
Right. బడ్జెట్ ట్రాన్స్ఫర్ శంకర్ చేయండి, గారు. నిధులు ట్రాన్స్ఫర్ చేయండి, గ్రామాలకి సబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్ చేయండి, 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని అమలు చేయండి. అలా చేసేటట్టయితే ఓకే, మేము మీకు నమస్కరిస్తాం ఈ ప్రభుత్వాన్ని. అంతే తప్ప ఈ ఈ గారిడీ వద్దండి. ఈ గారిడీతో మీ ఉద్దేశాలు వేరు. నవరత్నాలు మీ పార్టీ ప్రచారానికి పనికొస్తారు. గవర్నమెంట్ డబ్బుతోని మీ పార్టీ ప్రచారం చేసుకోవడానికి బాగుంటుంది. చక్కగా డిజైన్ చేశారు, ప్లాన్ చేశారు, మాకు అర్థమవుతుంది. అదే కోర్టు ఈరోజు కామెంట్ చేస్తుంది. Right. రేపు జడ్జిమెంట్ ఏదో వస్తుంది దానికి అందరూ బద్దులే. రైట్ శంకర్ గారు. ఇప్పుడు ఒకటండి, మన శివశంకర్ గారు సర్వీస్ నుంచి వచ్చారు, అతనికి సర్వీస్ గురించి తెలుసు, నేను కాదనట్లేదు, అతనికి మంచి నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసాడు కాబట్టి ప్రభుత్వ అధికారిగా. కానీ ఈ రోజు 540 సేవలు లేవా రాష్ట్రం మీద చేసుకొని చెప్పండి. 34 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఈచ్ డిపార్ట్మెంట్ లో సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ ఈరోజు రెవెన్యూ తీసుకోండి, ఒక అడంగల్ దగ్గర నుంచి దగ్గర వచ్చేసి 67 సేవలు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాయి. అదేవిధంగా గిరిజన సంబంధించింది, కానీ అక్కడ ఉండే సేవలు ఇక్కడ ఈ ప్రజలకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి అవసరం కాదా? ఈ రోజు 500 సేవలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడాను 500 రకాల సేవలు ప్రజలకు లేవా? గుండె మీద చేసుకొని చెప్పండి, ఇన్ని సేవలు లేవంటారా మీరు? 545 రకాల సేవలు శంకర్ గారు గుండె మీద కాదు, ఎక్కడ చేసుకోమని నేను చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, నేను నాకు గ్రామాల్లో ఒక వ్యవసాయదారుడికి కానీ ఒక లేబర్కి కానీ లేదు అంటే ఒక కూలీకి కానీ ఏ అవసరాలు ఏ సేవలు అవసరమో నాకు బాగా తెలిసిన వాడిగా నేను మాట్లాడుతున్నాను. నేను ప్రాక్టికల్ ఇప్పుడు ఆ గ్రామ వార్డు కానీ మీరు చెప్పినట్టు ఆ లేబర్ కి ఆ సేవ అవసరం లేదా? ఆ లేబర్ సేవ కావాలంటే మండల ఆఫీస్ చుట్టూ తిరగాల? అంటే ఇప్పుడు ఆ సేవలే మీరు కొత్తగా సృష్టిస్తున్నారా? ఇప్పుడు ఈ రోజు విఆర్ఓ దేనికున్నారు, మండల వ్యవస్థ దేనికి వచ్చింది? మండల వ్యవస్థ వచ్చినాక ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతుకి, ఇప్పుడు నేను రైతు ఉన్నానండి, ఆ రైతు ఆన్లైన్ లో సరిగ్గా విలేజ్ సెక్రటరీకి వెళ్ళి చెప్తే మార్చేస్తాడా? మీది విన్నాను నేను శ్రద్ధగా, ఆ క్రాస్ టాక్స్ ఎందుకని వినండి ఒకసారి శివశంకర్ గారు. ఒకటి అంటే మీరు నవరత్నాలు అనేది కాదండి, ఈ నవరత్నాల్లోనే అనేకమైనటువంటి సేవలు లేవా? నెంబర్ టూ ఇక్కడ వచ్చేసి సార్ ఎక్కడా కూడా మీరు చెప్పినట్టు ప్రభుత్వ ప్రచారం లేదు. జన్మభూమి కమిటీలకు దీనికి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. జన్మభూమి కమిటీలు మీకు పింఛన్లు తీసుకెళ్లి ఇంటికి ఇవ్వలేదు, జన్మభూమి కమిటీలు రేషన్ తీసుకెళ్లి ఇంటికి ఇవ్వలేదు, జన్మభూమి కమిటీ ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక గుండాలుగా వ్యవహరించేసి ఈడు వైఎస్ఆర్ పార్టీ పెన్షన్ ఇవ్వకండి, ఈడు మన పార్టీ పెన్షన్ ఇవ్వండి అని ఒక దందా చేసేవాళ్ళండి. ఇంకోటి 73వ రాజ్యాంగ సవరణ అంటున్నారు కదా, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పూర్తి అధికారాలు చేపట్టి ప్రజల ముంగడికి తీసుకెళ్లినటువంటి ఈ దేశంలోనే ఏ రాష్ట్రం ఉందో మీరు చెప్పగలరా? నెంబర్ 3, మీరు జనసేన గాని భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ దమ్ము ధైర్యం ఉంటే ఈ వ్యవస్థను రద్దు చేస్తాం, ఈ వ్యవస్థ పనికిరాదు, ఓల్డ్ పంచాయతీ చేస్తాం అనేటువంటి దమ్ము ఏ నాయకుడికి కనుక ఈ రోజు ఉందా? దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ అధ్యక్షుడి చేత కానీ, మీ పాత అనుబంధ అధ్యక్షుడి చేత చంద్రబాబు చేత కానీ, ఈ రోజు బీజేపీ అధ్యక్షులు కానీ ఈ వ్యవస్థ వేస్తూ ఇది రద్దు చేస్తాం మేము అని చెప్పగల ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందా? ఎందుకంటే అంత పవిత్రంగా ఉంది సార్ అది. ఇంకోటి సర్పంచ్ అధికారం, సర్పంచ్ డ్యూటీ ఏంది? సర్పంచ్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. సర్పంచ్ అనేటువంటి వ్యక్తి ఏదైతే గ్రామాన్ని అభివృద్ధికి ప్రణాళిక గీసేస్తే అది చేయాలి. పరిపాలనకు వాళ్ళకి ఏంటంటే సంబంధం? పరిపాలన అధికారులు చేస్తారు. కేవలం వాళ్ళకి సంబంధించిన గ్రామ ప్రణాళిక రూపొందించడము, గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి మురికాలువలు ఇవి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏ కావాలో, మంచినీరు వస్తున్నాయో లేదో అనేటువంటి చూసుకోగలిగేటువంటిది. కానీ అంతేగాని సర్పంచ్ వెళ్ళేసి నేను అధికారులు ఉంది కదా, నేనే పెన్షన్ ఇచ్చేస్తాను, నేనే అడంగల్ సర్టిఫికేట్ ఇస్తాను, నేనే బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను, నేనే చేస్తానటువంటిది కాదండి. అలా కాకనే ఆ వ్యవస్థలో కుల్లి ముగ్గి ప్రజలందరూ కూడా చెప్పులు అరిగేటట్లు తిరిగి ప్రభుత్వ కార్యాలయాలంటేనే అసహ్యం పుట్టిన రోజులవి. మనం కూడా చెప్తున్నాము, ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఇంతకుముందు వెళ్ళాలంటే ఎంత భయంగా ఉండేదండి. అసలు పనులు అవుతాయా? అవ్వవులే, చెయ్యి తడుపుతూనే కావాలి, 100 కొడితేనే ఇది వస్తుంది, 1000 కొడితేనే అనేటువంటి ఒక సంప్రదాయాలు వెళ్ళినటువంటి రోజులంటే అవి. ఈ రోజు ధైర్యంగా నాది ఎందుకు లేదు పెన్షన్ అనే అధికారులు, రైతులు కానీ, కూలీలు కానీ, ప్రజలు కానీ, సిటిజన్స్ వెళ్ళేసి డిమాండ్ బేస్డ్ వస్తా ఉంది.
ఇంతకుముందు డిమాండ్ కాదు, బెగ్గింగ్ బేస్ లో ఉన్నారు. మీకు తెలియదా శివశంకర్ గారు, మీరు కూడా చూసింటారు. ఈ రోజు మీ వార్డు సచివాలయానికి వెళ్ళండి, ఒక వీడియో జస్ట్ ఆన్ చేయండి, ప్రైమ్ మినిస్టర్ సాయి గారు లేదా విలేకరులు ఒక పంపిస్తాడు, ఎన్ని వార్డు సచివాలయానికి వెళ్ళండి, అక్కడ ఏ సేవలు ఉన్నాయి బాబు అని అడగండి, ఆ సేవలు చెప్తారు. సేవలు కావాలంటే ఎన్ని గంటలు కావాలి బాబు అని అడగండి. 72 hours SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇచ్చేసి క్లియర్ చేస్తా ఉంది. అంతేగాని దీనికి ఆ పాత పంచాయతీరాజ్ వ్యవస్థకి ముడిపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. అదేవిధంగా నిధులు అంటున్నారు కదా, ఎస్, ఏ నిధులు వచ్చినా కూడాను పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ ఏదైనా కూడా గ్రామాలకు పంపించేసి ఆ గ్రామ అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా కాదండి, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది నిధులు అదే విధంగా ఇక్కడ జరుగుతున్నాయి. అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడికి ఉందో ఇక్కడికి వస్తుంది. మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకం రాలేదన్నా కూడాను కేంద్ర అధికార కార్యాలయానికి వెళ్ళరండి, ఇదే గ్రామ వార్డు సచివాలయానికి వస్తారు. కేంద్రంలో నాకు ఏదో ఉంది కదా ఇంతకుముందు అది రాలేదు స్పష్టలు అనేటువంటి అడిగారు అనుకోండి, మీరు చెప్పినట్టు కేంద్రం కదా డైరెక్ట్ అకౌంట్లో ఇస్తుందని, ఆ రానోళ్ళు కానీ వచ్చిన నాకు తక్కువ వచ్చింది లేదా ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ రాలేదు ఎందుకని అడగాలంటే కేంద్ర కార్యాలయానికి వెళ్ళరు. కేంద్ర కార్యాలయాలు సపరేట్ గా లేవు గ్రామ వార్డు సచివాలయాల్లాగా. కేంద్రమైనా రాష్ట్రమైనా ఏదైనా కూడాను జరిగేది సిటిజన్ సర్వీస్ అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయాలు మాత్రమే. ఎస్ సాయి గారు, ఇది దీంట్లో ఎటువంటి పార్టీ లేవు. నిజంగా అంత పార్టీ వ్యవహారమే ఉంటే మా వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళలాగా మా నాయకులు కూడా వెళ్ళేసి ఈ రోజు ఎన్ని పథకాలని నెలకు క్యాలెండర్ రిలీజ్ చేసే సంవత్సరం అంతా కూడాను నెలకు ఆన్ యావరేజ్ గా 3 ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెడతా ఉంది. మా పార్టీ నాయకుడు వెళ్ళేసి చెక్కులు తీసుకొని మా జగన్ కి జేజేలు కొట్టించుకునే వాళ్ళు. అది వద్దండి, మాకు ప్రజలకు నిజంగా సేవ చేయాలి, ప్రజలే సేవకు మెచ్చి ఓట్లు వేయాలి. అంతేగాని ఏదో మా ముఖానందమో మీ ముఖాభికాంధ్రమో చూసేసి కాదు ఓట్లు వేయాల్సింది. మా మాటలు మీ మాటలు కాదు. ఆ మాటలు మాటలు చెబుతూనే డబ్బాలు కొట్టి 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 డబ్బాలు పగిలిపోయాయి కానీ డబ్బాలో ఉండేటువంటి విషయం బయటకు రాలేదు. ఎందుకంటే ఒట్టి డబ్బాలు కొడితే డబ్బులు ఎక్కువ వస్తాయి సౌండ్, కానీ మాకు అవసరం లేదు. నిండు కుండలు మేము ప్రజల చేతికి ఇస్తున్నాము. నిండు కుండలు, ఒట్టి కుండలు అయితే సౌండ్లు వస్తుంటాయి, సౌండ్ రావండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. రఘునాథ్ బాబు గారు, ఏ పార్టీ అయినా సరే ఈ వ్యవస్థని రద్దు చేసేందుకు సిద్ధపడుతుందా? ఇప్పుడు ఎన్నికల్లో ఫస్ట్ పాయింట్, తర్వాత అసలు కోర్టుల నుంచి ఏం నిర్ణయాలు వస్తాయో, కోర్టులో పెండింగ్ ఉంది కదా, అది కూడా చూడాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం నవరత్నాల కోసం ఇంత వ్యవస్థ అక్కర్లా, ఎక్కువగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, జరిగిపోతుంది. ఆయన కాదు వేరే సేవలు అని చెప్తున్నారు కదా, 500 సేవలు అంటున్నారు. వేరే ఇది నేనేమన్నాను, ఇప్పటి వరకు మండల కేంద్రంలో ఏ పనులు అయితే జరుగుతున్నాయో ఆ పనులు విలేజ్ లెవెల్లోనే జరగాలి. అంటే ఈ సెక్రటేరియట్ వ్యవస్థ. ఇక్కడ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వేరు, సెక్రటేరియట్ వ్యవస్థ వేరు. సరే, సెక్రటేరియట్ వ్యవస్థ గురించి మనం కాసేపు మాట్లాడుకున్నాం. సో అవన్నీ ఇక్కడ జరగాలి. ఇక్కడ జరగడానికి రోజుకి ఏదో 130 కాల్స్ వస్తున్నాయి చెప్తున్నారు, కానీ అంటే 2000 మందిలో నుంచి అయి ఉండాలి అది 130 కాల్స్. ఐ డోంట్ థింక్ అప్పుడు అంత అదేంటి 2000 మందికి అంటే ఒక 4-5 వేల జనాభా ఉన్న ఊరైతే 2 సెక్రటేరియట్లు ఉంటాయి అన్నమాట, అంతే కదా. కాబట్టి అంత ఖర్చుతో సరే ఇండైరెక్ట్ గా ఈ యొక్క ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం జన్మభూమి కమిటీలు, వాళ్ళు చేసిన ఎక్సెసెస్. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే ఆ బెంగాల్లో మాదిరి ఇక్కడ కూడా ఒక జన్మభూమి అదే విలేజ్ లో ఏదున్నా ఆ కమిటీ డిసైడ్ చేయాలి, అది మన పార్టీది అయి ఉండాలి, ఇది పార్టీకి బెనిఫిట్ జరగాలి అని అనుకుంటే ఓడిపోవడానికి అది ఒక ప్రధాన కారణం అయ్యింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వ్యవస్థ రేపు ఆయన్ని గెలిపిస్తుందనేటటువంటి ఆశ కూడా పొలిటికల్ కూడా మనం ఆలోచించాలి. కాబట్టి అలాంటి పొలిటికల్ యాంగిల్ డెఫినెట్ గా ఆయనకి ఉంది. అది భవిష్యత్తులో ఏదవుతుందో చూడాలి. ఇకపోతే ఈ డైరెక్ట్ ఇప్పుడు సర్పంచ్కి ఉన్నటువంటి నిధులు విధుల్లో ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకూడదు. అది మన జీవో నెంబర్ 2 ఏదో చెప్తున్నారు, దాని ప్రకారం కొన్ని విధులు బదలాయిస్తున్నారు దీనికి గ్రామ సెక్రటేరియట్ కానీ. అది కనుక అదేంటనేది అదైతే తప్పే డెఫినెట్ గా. నెక్స్ట్ ఇప్పుడు ఆర్బీకే అని మంచి కాన్సెప్టే, కానీ మన వ్యవసాయం దీనికి వ్యవసాయం సంబంధించి అదేంటి దానిలో ఇప్పుడు కస్టమైరింగ్ సెంటర్ అని పెట్టారు. ఈ కస్టమైరింగ్ సెంటర్లో 1,50,000 దాటిన ఎటువంటి వ్యవసాయ పనిముట్టు కానీ యంత్రం కానీ 1,50,000 దాటిందైతే కన్నా
అప్పుడు ఆ కస్టమర్ హైరింగ్ సెంటర్ నుంచి అట్లా చేయాలి అని పెడుతున్నారు. 1,50,000 అంటే వాళ్ళు ఏ చిన్నదైనా, కొంతమంది రైతులు సొంతంగా చేసుకుని వాళ్ళే వాళ్ళకాళ్ళైతే ఖాళీ సమయం ఉంటే అద్దెకించుకుంటారు. ప్రతి అంత చిన్నవి కూడా కస్టమర్ హైరింగ్ సెంటర్ నుంచి చేయటం కరెక్ట్ కాదు, సాధ్యం కూడా కాదు. అయితే దానికి మళ్ళీ ఎవరు ఉండేది అక్కడ మళ్ళీ వైసీపీ నాయకులు. అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ ఇదే జన్మభూమి కమిటీ టైపే, దాన్ని నిర్ణయించేది వాళ్ళే. ఆ రకంగా ఇండైరెక్ట్ గా మళ్ళీ జన్మభూమి కమిటీలు లాంటియే ఇంకొక ఫామ్ లో వస్తున్నాయి. అందుకని ఒక్కసారి అనుభవం ఆల్రెడీ చూశారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా అదే తప్పు మళ్ళీ చేస్తారని నేను అనుకోను. కానీ ఆ వాస్తవంలో ప్రాక్టీస్ లో జరిగేటప్పటికి మళ్ళీ అదే లైన్ లో పోతుంది. లేకపోతే ఈ చెక్ పవర్ అవి కూడా ఇంకా పూర్తిగా ఇవ్వలేదు ఎన్నికలు ఎన్నాళ్ళు అయినాక అని చాలా చోట్ల వినపడుతుంది. అది అటువంటివి ఉంటే కూడా వెంటనే రెక్టిఫై చేయాలి. ఫైనల్ గా ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే, పాత ఈ ఎవరైతే ఈ సర్పంచ్ గ్రామం వాళ్ళ నిధుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జొరపట్టడం, లేకపోతే దాని మార్పులు చేర్పులు చేయాలనుకోవటం మాత్రం 200% తప్పు. లేకపోతే దీనిలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా అనేది ఒకటి తప్పిస్తే 50 మంది కల్లా ఒక వాలంటీరు అంత అవసరం లేదు. ఈ రేషన్ కూడా ఏమవుతుంది, పొద్దున సాయంకాలం షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం తేలిక. ఇప్పుడు వాళ్ళు వచ్చే టైంకి ఈ లబ్ధిదారులు అక్కడ వెయిట్ చేసి ఉండాలా, వాళ్ళు మధ్యాహ్నం వస్తారు, ఇంకో టైంలో వస్తారు, ఆ టైంలో వీళ్ళు పనికి వెళ్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి ఇష్యూస్. అంత అవసరం లేదు. అది మరి రేషన్ షాప్ ఎందుకు ఇంకా మళ్ళీ ఇదేంటి అందుకని కొన్ని ఓవర్ డోస్. ఇప్పుడు మనకి ఏదన్నా మనకు జబ్బు వస్తే మందు వేసుకోవాలి, కానీ నాకైతే ఇది ఎక్కువ 4-5 రెట్లు 10 రెట్లు ఎక్కువ వేసుకున్నట్టు ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఓవర్ డోస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. పాపారావు గారు, ఎవరైనా రద్దు చేసేటువంటి ధైర్యం చేస్తారనుకుంటున్నారా? అంటే ఇక్కడ గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినంతవరకు అది ఒక అధికారిక వ్యవస్థ. దానిలో ఏంటంటే ప్రజలకు అందాల్సినటువంటి నవరత్నాలు కానీ ఇతరత్ర ప్రయోజనాలు కానీ రేషన్ లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి పార్టీలు వీటికి అతీతంగా వాటిని అందించే బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉంది. బహుశా దీని విషయంలో నాకు అర్థమైనంత వరకు పెద్దగా కంప్లైంట్లు కూడా ఏం లేవు. ఎందుకంటే ఆ మాటకు వస్తే పార్టీలకు అతీతంగా కూడా ప్రయోజనాలు చేరాల్సిన వాళ్ళకి చేరుతున్నాయి అనేది ఓవరాల్గా ఏదో కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే చేరుతున్నాయి అన్నట్లుగానే కనపడుతుంది. కాబట్టి ఈ వ్యవస్థని రద్దు చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే గతంలో కొంత ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా జన్మభూమి కమిటీలు సరే ఖచ్చితంగా తెలుగుదేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటుంది. అలాగే ఇప్పుడు వైసీపీ కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టిందంటే ఏదో తన పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా చేయాలని చేస్తుందని అనుకో. ఎందుకంటే గతంలోనే ఎప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడో అన్నట్లుగా ఇది మఠం కాదు కదా అన్నట్లు. అంటే ఇదేమి ఉచిత సేవలు ఇవ్వడానికి ఉంది కదా, అంటే ఉచిత సేవలు అంటే ఆయన అహోబిలం మఠం కాదు కదా అన్నారు. మా పార్టీ ఏమీ అహోబిలం మఠం కాదు కదా, మేము ప్రజలకు ఏదైనా ప్రయోజనాన్ని చేకూరిస్తే దాని ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటాం. మా రాజకీయ పార్టీగా దానికి మాకు కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయని చెప్పారు. అలాగే ఏ పార్టీకైనా ఉంటాయి. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కూడా కావచ్చు. ఈరోజు బీజేపీ ఒకవేళ అన్నా కానీ వైసీపీ ఇప్పుడు తన ప్రయోజనాల కోసం, గతంలో టీడీపీ తన ప్రయోజనాల కోసం ప్రయత్నించింది అని ఎవరైనా బీజేపీ అయినా తన ప్రయోజనాల కోసం తను ప్రయత్నిస్తుంది. అందుకని పార్టీలు అయ్యి అతీతంగా ఉండవు దానికి ప్రపంచంలో. కాబట్టి అంటే ఈరోజు వైసీపీ తన ప్రయోజనాల కోసం తాను ప్రయత్నించుకున్న గతంలో కంటే డెలివరీ వ్యవస్థ ప్రజలకు చేరాల్సినటువంటి ప్రయోజనాల తాలూకు, ప్రజలకు చేరాల్సినటువంటి లబ్ధి తాలూకు ఇది అనేది బాగా జరుగుతుందా లేదా, మెరుగైందా లేదా అనేది ప్రశ్న మినహాయిస్తే ఇక్కడ దానిలో వైసీపీ ప్రయోజనాలు ఉన్నాయనేది ప్రశ్న సెకండరీ. ఎందుకంటే లేకుండా ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటి, ఈ వ్యవస్థను రద్దు చేయటం గతం కంటే మెరుగ్గా ఉందనేది మాత్రం నిజం. జన్మభూమి వ్యవస్థ కంటే కూడా, జన్మభూమి కమిటీల కంటే కూడా ఇది ఖచ్చితంగా మెరుగ్గా ఉందనేది 100% నిజం. కాబట్టి దీన్ని వెనక్కి మళ్ళీ తీసుకెళ్లాలనేది కుదిరే పని కాదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ప్యారలల్ వ్యవస్థగా ఇది ఉందని కోర్టు దాన్ని పాయింట్అవుట్ చేసిన తర్వాత, ప్యారలల్ వ్యవస్థగా ఉన్న తర్వాత చిక్కుముడి ఏదైతే ఉందో అధికారాల పంపిణీ తాలూకు ఏదన్నా
ఓవర్లాప్ అవుతున్న అధికారాలు, సర్పంచుల అధికారాలని ఇది ఏమన్నా తొలగిస్తాం కానీ కబ్జా చేయటం కానీ జరిగేటట్లయితే ఆ మేరకు మాత్రమే అది క్లారిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మినహాయిస్తే ఏదైనా సరే ప్యారలల్ వ్యవస్థల్లో ఇదొక కొత్తగా వచ్చిన వ్యవస్థ. అంటే సర్పంచుల అధికారాలను కూడా పూర్తిగా తొలగించింది కాదు ఇది. ఇందాకే నేను చెప్పినట్టు ప్రజలకి అధికారులకి మధ్య సమన్వయకర్త లేకపోతే ఇంటర్ఫేస్ అనేదే సర్పంచ్ పని. కాబట్టి దానికి ఇప్పుడు వచ్చిన విఘాతం ఏంటో నాకు ఒక ప్రశ్న ఉంది. కాబట్టి అది కోర్టు తేలుస్తుంది. కాబట్టి దాని గురించి మాట్లాడుకోకపోయినా దీనివల్ల ప్రజలకైతే ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. కాకపోతే పాత వ్యవస్థ తాలూకు దాని మీద ఏమైనా ఇది సర్పంచుల వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థకి ఏమన్నా భిన్నంగా పోతుందా, దాన్ని ఓవర్ పవర్ చేస్తుందా, దాని అధికారాలను ఇది కబ్జా చేస్తుందా అనే ప్రశ్నలు మాత్రం ఇక్కడ మిగిలినవి మినహా ఇది మెరుగైన వ్యవస్థ కాదంటానికి మాత్రం ఈరోజు అవకాశాలు లేవు. రైట్. శివశంకర్ గారు, ఇందాక శంకర్ గారు అడిగినటువంటి పాయింట్ ఏదైతే మీ పార్టీ అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామనే పాయింట్తో వెళ్ళగలరా? అంటే అది ఇప్పుడు పార్టీ ప్రణాళిక ఇది కాదు కదండి, ప్రభుత్వం తాలూకా వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసి వచ్చిన ప్రణాళికే కదా, ఆ హామీ నెరవేర్చారు. ప్రభుత్వం తాలూకా ప్రణాళిక ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే అప్పటి వరకు ఉంటున్నటువంటి వ్యవస్థలు కానీ పరిపాలనా తీరు కానీ దాన్ని పూర్తిగా రివ్యూ చేసుకొని ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించగలమన్నది చూస్తుంది. పొలిటికల్గా అదే కదా చేసామంటోంది. ఇప్పుడు ఈ రోజు విలేజ్ సెక్రటరియట్స్ ఇవన్నీ ఈ ప్రగతి ఉంది, రియల్ టైం గవర్నెన్స్ ఉంది, ఉంటుండగా మీరు మార్చి తీసుకురాలా ఎందుకు? అంటే దానికంటే బాగా ఎఫెక్టివ్గా మేము అమలు చేద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే తీసుకొచ్చారు మీరు. కానీ ఇక్కడ జరుగుతున్న తీరు విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కానీ మీ పార్టీ తెచ్చింది కదా అందుకు వ్యతిరేకించే కుంచిత స్వభావంతో మాట్లాడట్లేదు. ఇక్కడ ఇమీడియట్గా మేము 1,26,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్లు 3 లక్షలు ఇచ్చాం, అసలు దేశ చరిత్రలోనే లేదు అని చెప్పడానికి కోసం తెచ్చారు. కానీ అమలు జరుగుతున్న తీరు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఇప్పటికే ఇంకా 3 సంవత్సరాలు ఉంది మీకు. ఎక్కడ లోపం ఉందో సరిదిద్దుకోండి. ప్రతిపక్షాలు అన్నది చెప్పింది ప్రతిదీ కూడా మీకు వ్యతిరేకంగా చెబుతుంది అన్నటువంటి ఆలోచనలకు ఆ ఫోల్డర్లోకి వెళ్ళకండి. వీళ్ళు చెబుతున్నారు కదా కింద గ్రౌండ్ లెవెల్ ఎలాగ ఉంది అన్న దాని మీద మీరు ఫోకస్ చేయండి. శంకర్ గారు, మీ పార్టీకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంతేగాని మాకు వ్యతిరేకిస్తున్నారు, మేము చేసింది మీరు రద్దు చేయగలరా, ఇది వద్దండి. ఇది చౌకబారు రాజకీయాలు మనకు వద్దు. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని మీరు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం, ఇక్కడ ఈ డిబేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కోరుకునేటప్పుడు వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది అనేది మేము ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యతతో మేము మాట్లాడేటప్పుడు మీరు దాన్ని ఎగ్జామిన్ చేయండి, రివ్యూ చేయండి, సరి చేయండి. సిస్టంలో నేనేది పెట్టానో అదే ఫైనల్లో అనేది వద్దు, ఆ పోకడ వద్దు. మీరు పెట్టిన ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు జరుగుతుంది బేరీ చేసుకోండి. ఒక్క పాయింట్ చెప్పండి, ఒక్క మాట శివశంకర్ గారు, ఒక్క పాయింట్ ఇక్కడ పాయింట్ టు పాయింట్ వద్దాం. ఇవాల్టి రోజున అంటే మన కళ్ళెదురుగుండా జరిగింది, నగరాల్లోనైనా పల్లె ప్రాంతాల్లోనైనా ఇదివరకటి రోజుల్లో ఒక సర్టిఫికెట్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేకపోతే కనుక ఒక వితంతువులకు సంబంధించినటువంటి బెనిఫిట్ కావాలన్నా, ఒక బీమా కావాలన్నా ఈ కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అక్కడ బ్రోకర్లకు లేకపోతే కనుక రాజకీయ రికమెండేషన్లు చేయించుకుంటేనో వచ్చినటువంటిది తప్ప ఇది హక్కు ఎప్పుడు ఆచరణలో రాలేదు. మనం చెప్పిన ఈ సర్పంచులు, ఈ వార్డు మెంబర్లు వీళ్ళెవరూ చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక వ్యవస్థగా హక్కుగా వెళ్ళి తెచ్చుకుంటుంటే దాంట్లో తప్పేం కనబడుతుంది మనకి? అంటే ఇది బయటికి చెప్పడానికి సాయి గారు, ఇప్పుడు నేను ఎయిర్లో కొన్ని విషయాలు నేను మాట్లాడలేను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఆధారాలతో మీతో చెప్తున్నాను ఇండైరెక్ట్గా. మీకు అవసరమైతే మీకు వాట్సాప్లో కొన్ని పంపిస్తాను ఇన్ఫర్మేషన్, మీ వాళ్ళు పంపించండి. కరప్షన్ కూడా రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు సచివాలయాల్లో. ప్రభుత్వం అది గమనించడం లేదు సార్. ఇప్పుడు ఒక్కటి శివశంకర్ గారు, ఇప్పుడు కరప్షన్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, లేదు ప్రతి వ్యవస్థ ఆరంభం అద్భుతంగానే ప్లాన్ చేస్తారు, తర్వాత అవినీతి ప్రయత్నం ఉంటది, దాన్ని నిరోధించమని చెప్పడం వేరు,
వ్యవస్థే దాని గురించి తీసేయాలనటం వేరు కదా. ఈ వ్యవస్థ అనేటువంటిది వాస్తవంగా గతం కంటే మెరుగైన సేవలని ప్రజలకు అందించిందా లేదా? ఇందులో అవినీతి వస్తే తీయమని చెప్దాం. ఇప్పుడు దొంగతనం జరుగుతోంది కదా అని ఇళ్లల్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటామా? యాక్సిడెంట్ జరుగుతోంది కదా అని వాహనాలు వేసుకోకుండా ఆగుతామా మనం? కాబట్టి దాంట్లో లోపం వస్తోంది కాబట్టి ఆ వ్యవస్థ తప్పందామా, లేదా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం ఏమన్నా ఉందందామా? మీరు ట్రై టు అండర్స్టాండ్ మీ కేర్ఫుల్లీ. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని పెట్టాడు ఒక విలేజ్లో. లెట్ us టేక్ ఎ కేస్ స్టడీ అండి. సెక్రటేరియట్లో పెట్టారు. ఫ్లో చార్ట్ చెప్పమానండి. ఏం జరుగుతుంది నెక్స్ట్? క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఎంఆర్ఓ ఇవ్వాలి. ఏ సెక్రటేరియట్లు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విఆర్ఓ? ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడ గ్రామ సచివాలయం అప్లై చేస్తే వాళ్ళ ఎంఆర్ఓ కార్యాలయానికి పంపిస్తారు, వాళ్ళు డైరెక్ట్ ఇస్తారు. తర్వాత ఇదివరకు అయితే కనుక మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెంటాల బతిన్లాడి ఓ నెల రోజుల పాటు అక్కడ ఆఫీసుల దగ్గర కూర్చుంటే ఇచ్చేవాళ్ళు. ఇవాళ సచివాలయంలో ఇస్తారు. నేను చెప్పింది పూర్తిగా వింటే, నేను ఒక కేస్ స్టడీ మీకు నేను చెప్తున్నాను, పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇంటర్ఫేసు తగ్గి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి సెక్రటేరియట్లో అతను వచ్చి అప్లై చేస్తే ఆయనకు వచ్చేస్తుంది అని అంటున్నారు. అదే కదా, దానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంటర్ఫేస్ తగ్గించాలి అని అంటే విలేజ్ సెక్రటేరియటే కాదు, ఆల్టర్నేటివ్ అనేక ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. అది నేను చెప్తున్నానండి. ఈ టెక్నాలజీ యుగంలో ఫిజికల్ మ్యాన్ చేద్దాము అనడం అన్నది మేము ఇవన్నీ రిమూవ్ చేయడానికే పెడుతున్నాము అని అనడం అది కాదు సార్. మీరేమంటున్నారంటే వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు అంటున్నారు? వాళ్ళందరూ పని చేస్తే ఈ గోలంతా ఎందుకు అసలు? ఇప్పుడు ఎదవరకటి రోజుల్లో పెన్షన్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి బతిళ్ళు ఆడుకోవాలా? ఇప్పుడు గ్రామ వాలంటీర్ చర్యలు తీసుకోండి. అరే బాబు నీకు ఉంది అంటే ఏంటి ప్రాబ్లం అని డిస్మిస్ చేయండి. ఎందుకు చేయరు ఇది? అరే ఎంతమంది చేస్తారు ఆ లెక్కనైతే అసలు రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసవతలు పడేయాల. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ 100కి 90 మంది వెళ్ళిపోతారు. ప్రభుత్వ ఉద్యోగం ఎవరు పని చేసి పెడుతున్నారు సార్? ఏ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మీరు దీంట్లో బోర్డులోకి వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, అధికారులు, బ్యూరోక్రసీ పని చేయకపోతే ఇవి ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేవు. అందులో ఎవరైతే సార్ అనేది అక్కడ ఆ సేవ దగ్గరికి వెళ్తే ఎంత కొట్టుకు సస్తున్నారో జనాలకి ఆ బాధ తెలుసు కదా. ఇన్నేళ్ల నుంచి పడలేదా? జనాలకే 70 ఏళ్ల నుంచి పడుతున్నదేంది? అక్కడికి వెళ్తే అయ్యాని బెచ్చమెత్తుకోవాలా? అక్కడికి వెళ్ళి ఒక సర్టిఫికెట్ కోసం, నా హక్కైన సర్టిఫికెట్ కోసం, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఒక రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి తిరిగిన రోజులు కదండి అది. ఏళ్ల తరబడి. ఇవాళ రోజు తప్పేమవుతుంది? ఎవరు కల్ప్రిట్స్ ఎవరు చెప్పండి. చేయడానికి కదా మండల వ్యవస్థ వచ్చింది. అది కాదు సార్, మండల వ్యవస్థ కొత్తగా వచ్చింది. మండల వ్యవస్థలు, పంచాయతీ వ్యవస్థలు, రెవెన్యూ వ్యవస్థలు ఇవన్నీ దశాబ్దాలుగా పడి ఉన్నాయి. వాళ్ళందరూ పని చేయకపోబట్టినే కదా ఈ కొత్త సర్వీస్ ఇంటి దగ్గరకు వచ్చింది. ఇదొద్దు వాళ్ళైతేనే బెటరు అంటే మనం పాతకాలంలో ఉంటాం బెటరు అనుకుంటుంటే అక్కడ వాళ్ళంతా పని చేయడం వల్లని ప్రతి ఒక్క రాజకీయ పక్షం ఏంటంటే ప్రభుత్వ అధికారుల వ్యవస్థ మీద నెట్టడం అన్నది సర్వసాధారణం. అధికార వ్యవస్థ అన్నది ప్రభుత్వానికి కనుసన్నలో పనిచేస్తుంది. ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం కనుసన్నలో పనిచేయట్లేదండి అధికార వ్యవస్థలో. ఈ అధికార వ్యవస్థలు పాడవడానికి కారణాలంటే అది ఇంకో డిబేట్ పెట్టండి, నేను మాట్లాడతాను. నా దగ్గర ఫుల్ కంటెంట్ ఉంది. అధికార వ్యవస్థలు ఎందుకు ఇలా తయారయ్యాయి? అలా ఇప్పుడు అది వాళ్ళు నేననే పాయింట్ మన పబ్బం గడుపుకుందాం మెకానిజం అండి. తమ ఉద్యోగాలు స్థిరంగా ఉండాలి. ఎమ్మెల్యే గారు చెప్తేనో, రాజకీయ నాయకుడు చెప్తేనో వాళ్ళకి పనులు చేస్తాం, మిగతా వాళ్ళకి చెయ్యం. నా హక్కుని కాల రాస్తున్నారు అక్కడ. అదే మరి అవతల వాళ్ళకి హక్కు ఇస్తున్నారు. తన ఉద్యోగం ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ చేయించుకోవడానికి చేసిన దరిద్రం, దాని ఇంపాక్ట్ అన్యాయం అయిపోయింది ఇంతకాలం పబ్లిక్. నా ఇంటి దగ్గరికి నాకు సేవ వస్తానంటే వద్దు, నువ్వు చచ్చినట్టు పాత పద్ధతిలోనే ఉండు, అధికారి గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకో, రోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేతులు కట్టుకు నుంచో అనేటువంటి పద్ధతికి వెళ్ళాలి అంటే ఎవరి కోసం వెళ్ళాలి?
ఎవరిని సేవ్ చేయాలి? అది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం సాయి గారు, ప్రభుత్వాల వైఫల్యం. ప్రభుత్వాలే బాగుంది సార్. నిర్వీర్యం చేస్తాయి ఈ వ్యవస్థల్ని. అది ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పార్టీస్. ప్రభుత్వాలు, ఆ పార్టీ ప్రభుత్వాలే. మీరు ఐ విల్ సైట్ మై పర్సనల్ ఎగ్జాంపుల్. నేను విశాఖపట్నంలో ఇక్కడ పనిచేసేటప్పుడు భారతదేశంలోనే రికార్డు ఒక వ్యక్తి దగ్గర పన్ను వేశాను నేను 236 కోట్లు. మీకు 2 years అయిపోయింది కాబట్టి మార్చేస్తామండి, మీకు ఎక్కడికి వెళ్తారు అని అడిగారు. ఎక్కడైతే నేను వేసుకుంటాను. నా తరువాత వచ్చిన వాడు 5 సంవత్సరాలు పనిచేశాడు. కారకులు ఎవరండి దీనికి? మీరు వ్యవస్థని భ్రష్టు పట్టించి, మీరు వ్యవస్థను నాశనం చేసేసి మళ్ళీ మేమే దాన్ని ఏం చేద్దాం? నేను అనేది అదే సార్. ఆ ఆఫీసర్లలో అది లేదు కమిట్మెంట్. వచ్చిన ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, వాళ్ళ దగ్గర నుంచి తింటాడు. మీలాగా ఉండాలి కదా. ఇప్పుడు మీలాగా లేకపోబట్టి జనమందరూ ఏం చేయాలి? వచ్చిన హక్కును కూడా పోగొట్టుకోవాలా? ఇప్పుడు అధికారులు అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పార్టీలకి నాకెందుకు సార్ ఈ గోలంతా అంటాడు జనం. ఇప్పుడు పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి చచ్చేదాకా, రాత్రి నిద్రపోయేదాకా అల్లాడిపోతా పనులతో చచ్చిపోయేటువంటి ప్రజలకి ఈ అధికారి గారు బాగుండాలి, ఈ అధికారి గారు నిజాయితీగా ఉండాలంటూ పూజలు చేస్తే ఆడగొట్టుకుంటాడు సార్. నా పని ముందవ్వాలి, ఆయన చెయ్యలేదు. ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ నా ఇంటి దగ్గరకు వచ్చి వస్తున్నాడు. వీళ్ళిద్దరు వద్దు, ఆ అధికారులు బాగుండాలి, ఆ వ్యవస్థ బాగుండాలని ఎవడు కొట్టుకోవాలి సార్? ఎవరి కోసం కొట్టుకోవాలా? అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అధికార వ్యవస్థ మీద మాట్లాడటం చాలా స్వీట్ గా ఉంటుంది సాయి గారు. కానీ అందులో డెప్త్ గాని నా హక్కుని నేను ఇవాళ పొందుతుంటే నువ్వెవడరా ఈ హక్కు పొందడానికి? వాడెవడో రాజకీయ నాయకుడు హక్కు ఉంది, వాడి హక్కుని కాపాడదామంటే ఎట్లా అంటున్నా నేను అనేది అది. వాళ్ళ నాకు సేవ పొందే హక్కు ఉంది. ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఒక పెన్షన్, ఒక ఇన్సూరెన్స్ తీసుకునే హక్కుని ఏళ్ల తరబడి ఆపేశాడు ఆయన. నా గొంతు నొక్కేశాడు. అందులో రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన గొప్పోడు, అనిజాయితీ పడు, అవినీతి పడు, నేను ఆ సర్టిఫికెట్లు ఇస్తా, ఆయన వెనకాల తిరగలేదు. ఇవాళ నా ఇంటి దగ్గరకు ఒక సర్వీస్ వచ్చింది, అబ్బబ్బే నువ్వు ఈ సర్వీస్ తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళందరూ బాగుండాలి అంటే ఎట్లా అంటున్నా నేను? జనం అది కోరుకుంటారా? ఈ రోజు అర్హత ఉందా లేదా అని చూడకుండా ఈ మనోడైతే ఇచ్చేసే ఒక పెన్షన్ అని చెప్పేసి ఈ రకంగా ఇచ్చికెళ్ళిపోయారు. ఈ రోజు విలేజెస్ లో అయితే ఆ కంప్లైంట్ ఏం లేదు. ఫలానా పార్టీ ఆపేసింది మా పెన్షన్ అన్నటువంటి కంప్లైంట్స్ బహు అరుదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ చాలా లిబరల్ గా ఉంది పెన్షన్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడంలో. అవును, ఎందుకంటే అదే కదా పబ్లిక్ మారుతుంది అన్నటువంటి ఆలోచన. కాబట్టి ఎవరు దాన్ని అడ్డుకుంటారు? ఇప్పుడు ఇక్కడ పరిపాలనా వ్యవస్థని నువ్వు కొత్త వ్యవస్థను పెట్టేటప్పుడు ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి అందులో ఎలాగ వస్తుంది అది ఏది లేకుండా ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఇదే పైలట్ అనుకుందాం సార్, 2 ఏళ్ళు అయిపోయింది. దీని వలన లోపం వచ్చిందా? ప్రజలకు ప్రయోజనం చెప్పండి. ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ పెట్టిన 2 సంవత్సరాల తర్వాత దాని తాలూకా షార్ట్ కమింగ్స్ బయటపడతాయి. ఇప్పుడు షార్ట్ కమింగ్స్ వస్తేనే వ్యవస్థ మూసేయం కదా. నేను అనేది ఈ వ్యవస్థ వాళ్ళ ప్రజలకు ఉపయోగపడిందా, నష్టపరిచిందా? నేను ఇనీషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను సాయి గారు, అర్బన్ లో ఇది యూజ్ఫుల్ అని చెప్పాను. నేనే రాజకీయ పరంగా నష్టపడింది అంటారా? మాట్లాడలా. గ్రామ సచివాలయాలు పల్లెల్లో పబ్లిక్ దగ్గరికి వెళ్ళలేదంటారా సేవలు? బై ఆల్ కామెంట్స్ కన్ఫైన్డ్ టు గ్రామ సచివాలయాస్. అర్బన్ లో నేను అనేది గ్రామాలలో పెన్షన్ ఇంటికి వెళ్ళడం కానీ గ్రామ సచివాలయాల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అర్బన్ లో ఏదైతే పెట్టారో 3768 అర్బన్ సచివాలయాలు, దే ఆర్ యూజ్ఫుల్ ప్రొవైడెడ్. నేను అంటోంది గ్రామాలలో కూడా అందినాయి కదా సదుపాయాలు. గ్రామాలలో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటున్నా. వినపట్లేదు సాయి గారు మీది వాయిస్. గ్రామాలలో కూడా కరెక్ట్గానే సేమ్ అందినాయి కదా. ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి సర్వీసెస్ అందుతున్నాయి కదా. గ్రామ సచివాలయం అంటే పక్కనే ఉంటుంది, వెళ్ళి పని చేయించుకుంటున్నారు కదా. ఏంటి ప్రాబ్లం గ్రామాలలో అంటున్నా? ఇక్కడ నేనేంటంటే అర్బనైజేషన్ హారిజాంటల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది సాయి గారు. హారిజాంటల్ విశాఖపట్నం మీరు తీసుకోండి. విశాఖపట్నం మున్సిపల్ కమిషన్ ఆఫీసులో పని ఉందనుకోండి, మీకు దువ్వాడ నుంచో అగనపూడి నుంచో ఆల్ ది వే రావడం, వచ్చేసరికి ఆఫీసర్ ఉండకపోవడం, ఇలాంటివి ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను, పొలిటికల్గా మాట్లాడట్లేదు, దయచేసి అర్థం చేసుకో.
సో వాళ్ళకి సర్వీస్ రెండర్ చేయడంలో యూస్ఫుల్. ఏం చెప్పుకుంటున్నాం మనం, ఏం డిస్కషన్? Urban 7-8 needs నిమిషాల లేదు. నుంచి సంబంధం లేని విషయాలు, సంబంధం లేని ఏదండి? చెప్పండి పాపారావు గారు, ఏంటో చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు 7-8 నిమిషాల నుంచి నడుస్తున్న చర్చ మొత్తం సరే, ఆయన ఏం చెప్తున్నారో ఎవరికైనా ఏమైనా నాకైతే అర్థం కాలేదు. ఆయన చెప్పదలుచుకుంటే ఏంటో నాకు తెలియదు. ఒక్క ముక్కలో ఆయన గ్రామ సచివాలయ వ్యవస్థ రద్దు కావాలని అడుగుతున్నారా? చెప్పమనండి. దానిలో లోపాలు ఉన్నాయి, లోపాలు ఉండవని ఎవరు అనరు. ఏ వ్యవస్థలో ప్రపంచంలో నేను చెబుతున్నా, ప్రపంచంలో ఎక్కడా ఏ వ్యవస్థలో లోపాలు లేని వ్యవస్థలు లేవు. అంత మాత్రాన థ్రోయింగ్ అవే ద బేబీ విత్ ద బాత్ వాటర్ అంటారు కదా, అంటే పుట్టునీరుతో సహా పిల్లాడిని బారేస్తామా? పుట్టునీరు ఉందని పుట్టునీరు బారేస్తారు, అంతేగాని పిల్లాడిని తీసుకుంటాం, మనం పెంచుకుంటాం కదా. అందుకని ఏంటంటే ఇదేంటో దానిలో ఏదో లోపాలు ఉన్నాయి, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టమన్నట్టు ఎన్ని ఎలుకలు ఉన్నాయో లెక్కేస్తున్నారు ఆయన. అక్కడ ఎలుకుంది, ఇక్కడ ఎలుకుందని ఎలకలు లెక్క తీస్తున్నాడు ఆయన. ఇంట్లో జరుగుతున్న ఇల్లు అనేది ఇంట్లో ఎలుకలు తీసి పారేయాలి, దాని అవినీతిని తొలగించమని చెప్పడం కాకుండా ఏం చెబుతున్నారు సార్? ఇందా నుంచి ఏం చెబుతున్నారు మీరు? ఆ వ్యవస్థ కావాలా వద్దా, దాన్ని రద్దు చేయమని చెప్పండి. మీకు కావాలనిపిస్తే, మీకు అది వద్దనిపిస్తే రద్దు చేయమని ఒక మొక్క చెప్పండి. పొలిటికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీని మీద స్టడీ చేశారు. ఇంకా స్టడీస్ జనాలు అన్నం నేను తింటున్నారంటే జనాలు అన్నం తింటున్నారు సార్. జనాలు ఇప్పుడు సాయి గారు చెప్పిన ఆగండి సార్, మీరు ఇప్పుడు నిమిషాలు వాదిస్తానే ఉన్నారు కదా, మాట్లాడినవారు ఎవరిని మీరు పైచేయి సంపాదించడానికి తప్పితే మీరు అసలు వినటానికి సిద్ధంగా లేరు. మీదే పైచేయి కావాలి, ఇంతకు తప్పితే అసలు జనాలు అన్నం తింటారు, మాట్లాడుకుంటున్నారు కొన్ని విషయాలు. మీరు మీకు పైచేయి కావాలి, మరి ఎందుకు మధ్యలో వస్తారు? నన్ను మాట్లాడివ్వండి. మీకు పైచేయి కావాలనుకుంటే మీరు మాట్లాడుకోండి, అసలు మేము అసలు మాట్లాడక్కర్లా. మేము మాట్లాడండి కాసేపు. ఇప్పుడు దాకా 8 నిమిషాల పాటు వద్దు. నేను ఒకటే చెబుతున్నా సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కొంత రాజకీయాలకు అతీతంగా చాలా వరకు ప్రజలకు దక్కాల్సినవి దక్కుతున్నాయి. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉండేది కూడా ఉద్యోగస్తులు కూడా మనుషులే. మనుషులంతా ఒకలాగా ఉండరు, రకరకాల కాంప్లెక్సిటీస్ ఉన్నోళ్ళు ఉంటారు. దానిలో కూడా రాజకీయ వెర్రెత్తినోళ్ళు ఉంటారు, నా పార్టీ వాడికే చేయాలి ఇట్లా వెర్రెత్తినోళ్ళు ఉంటారు. దానిలో లేకుండా ఎందుకు ఉంటారు? అంత మాత్రాన ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టినట్టు ఇంత వాదనలు ఎందుకు దాని గురించి అనేది? ఇప్పుడు ఇది మెరుగైన వ్యవస్థ కాదు, దీన్ని తీసి అవతల పారేయమని ఒక్క మొక్క చెప్పమనండి ఆయన. ఇంకా దాని గురించి మిగతా వాళ్ళని చర్చించుకుంటాం. ఇంకా దాని గురించి ఎక్కడో ఏదో మాకు అర్థం కాని ఎగ్జాంపుల్స్ ఎక్కడేం జరుగుతున్నాయో తెలియని పోనీ ఆయన చెప్తానన్నా ఏదో నాకు తెలుసు నేను చెప్పనంటారు, నేను ఆనేరు చెప్పలేనంటారు. అవి చెప్పలేనప్పుడు ఇంకెందుకు చర్చ? ఏదన్నా పరోక్షంగా చెప్పండి ఆ ఎగ్జాంపుల్సే. మీరు వాళ్ళ పేర్లు చెప్పకుండా, వాళ్ళ సందర్భాలు చెప్పకుండా చెప్పండి. ఏది చెప్పరు మీరు, ఏది చెప్పకుండా ఆ వ్యవస్థ బాగాలేదని చెప్పడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ తేవాలో వేరుకొస్తుంటే ఉపయోగం ఉందా? ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు ప్రయోజనం జరుగుతుందనేది హైదరాబాద్లో కూర్చొని నాకు కూడా అర్థమవుతుంది. అందుకని ఏంటంటే అది కావాలా వద్దా, మీకు వద్దనుకుంటే ఎందుకు వద్దు అంతే. దానికి క్లియర్ రీజన్స్ చెప్పండి. దానిలో అవినీతి ఉంది, అవినీతే డామినేట్ చేస్తుంది, లంచం ఇస్తే తప్పితే వాళ్ళు పని చేయట్లేదు, గతంలో ఉన్నది ఇంతకంటే మెరుగ్గా ఉంది, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. గతంలో కంటే ఇది మెరుగ్గా ఉన్నప్పుడు ఎందుకు మీకు వద్దో చెప్పండి. లేకపోతే రైట్. శివశంకర్ గారు, ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పాను సాయి గారు. వాళ్ళకి నచ్చకుండా మీరు ఇది చెప్పండి అది చెప్పండి అంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే నేను ఈ వ్యవస్థ వద్దని చెప్పించడం నా నోటంటే చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పనివ్వండి, ప్రజలు వింటారు, వాళ్ళు తీసుకోవాల్సింది తీసుకుంటారు. లోపాలైతే మేము కూడా చెబుతున్నాం కదా సార్. మీరు చెప్పినట్టు మీరే చెప్తున్నారు, మీరు వద్దని చెప్పండి. ఆఖరికి అక్కడ కూర్చున్న వైసీపీ ప్రతినిధి నేను కూడా నేనేమంటున్నాను, ఒకసారి సిస్టమ్ పెట్టినంత మాత్రాన సమూల మార్పులు రావు, అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, సరిదిద్దాలి, మీరు రివ్యూ చేసుకోండి అని చెప్తున్నాను. మీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? రైట్. ఇప్పుడు ఆ వ్యవస్థలో లోపాలని సరిచేయాలా, వ్యవస్థనే మార్చాలా? అది మెయిన్ పాయింట్. ఖచ్చితంగా వ్యవస్థలో లోపాలు సరిచేయాలి సాయి గారు మొదట. అంతే కదా. ఇప్పుడు పెట్టిన వ్యవస్థని ఇమీడియట్ గా మార్చాలి అనేంతటా నేరో మైండెడ్ కాదు. వ్యవస్థ ఈ దేనికోసం పెట్టారు, ఎలా పనిచేస్తుంది, ఇదంతా కూడా రీఎగ్జామిన్ చేయండి, రివ్యూ చేయండి అని నేను చెప్తున్నాను. రైట్. అది నా రఘునాథ్ బాబు గారు, నేనేం చేయలేను. రఘునాథ్ బాబు గారు, రైట్. రఘునాథ్ బాబు గారు, మీ దృష్టిలో వ్యవస్థలో లోపం ఉందంటున్నారా? అంటే కొత్త లోపాలు ఏమన్నా వస్తున్నాయా? ఇప్పుడు ఒకటి, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సిన పని లేకుండా మండలంలో జరగాల్సినటువంటి పనులు
గ్రామంలోనే జరగటం కోసమే ఈ గ్రామ సచివాలయం. ఓకే. ఆ రకంగా గ్రామస్తులకి అది ఒక వెసులుబాటు, అక్కడ దాకా వెళ్ళాల్సి అయితే ఒక సర్టిఫికెట్లు అది ఒకవేళ ఎంఆర్ఓనే ఇవ్వాలి, వీళ్ళకి అధికారం లేదు. ఒకవేళ ఫార్వర్డ్ చేసి అది తెప్పించి ఇచ్చి ఆ బాధ్యత ఆడది. ఓకే, దానికి కూడా అది సౌకర్యమే అని అనుకుందాం. అయితే ఇందాక అదే మన వారు వైసీపీ అడిగింది ఏంటంటే, ఇది రద్దు చేస్తారా మీరు వస్తే? చేస్తామని కనీసం మేనిఫెస్టోలన్నా పెడతారా అనేది ఒక ప్రశ్న. దానికి నా ఉద్దేశం ఇందాక మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, కానీ ఒక తాలూకా ఎన్ని మండలాలు అయి ఉంటుందో 15 మండలాలు అయ్యి సుమారు, కాస్త ఎక్కువ తక్కువ, ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువ ఉండొచ్చు. కానీ ఇవాళ ఒక మండలంలో ఎన్ని ఊళ్ళు ఉంటాయి? ఒక 25-30 ఊళ్ళు ఉంటాయి. మళ్ళీ ఇది 25-30 అయినట్టే కదా. ఏంటంటే అంత అంత వ్యవస్థ అంత ఖర్చు. మరి వాళ్ళది ఏదో ఆంధ్రవర్యంలో నడుస్తాను, ఎల్లకాలం నడుస్తుందా? ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినాక వీళ్ళు ఆంధ్రవర్యంతోనే పనిచేస్తారు, మాకు పర్మనెంట్ చేయండి అని డిమాండ్లు వస్తాయి. ఇవన్నీ రాష్ట్రం మీద ఆర్థిక భారం ఇన్ని కూడా చూడాలి కదా. అందుకని అది ఒకటి ట్రయల్ పైలట్ ప్రాజెక్ట్ చేసినా బాగానే ఉండేది. లేదు, ఎంత ఓవర్ బర్డెన్గా ఒక ఊర్లోనే ఇంతమంది ఆల్రెడీ ఇప్పటికున్నటువంటి వివిధ గవర్నమెంట్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, అటు ఏఎన్ఎంలో ఇంకోళ్ళు ఇదేంటి స్కీముల్లో ఆల్రెడీ ఒక 10-12 మంది గ్రామంలో పనిచేస్తున్నారు ఏదో ఒక దీనిలో. ఇప్పుడు మళ్ళీ ఇంకో 15-20 మంది ఇప్పుడు యాడ్ అయ్యారు. కాబట్టి ఇవన్నీ ఇంత అవసరం. కాస్త అదేదో ఒక 6-7 వేల మందికి ఒక వ్యవస్థ పెడితే, అంటే 2-3 ఊళ్ళు కలిస్తే అటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను డెఫినెట్గా ఇంతవరకు ఇది మా సొంత అభిప్రాయమే, కానీ పార్టీ పరంగా ఇటువంటి డిస్కషన్ చేయలేదు, అభిప్రాయం మాకు లేదు. కానీ ఇది నేను తప్పకుండా పార్టీలో మాట్లాడి నేను మన సైడ్ నుంచి నెక్స్ట్ ఒకవేళ ఏదన్నా మేనిఫెస్టోలు పెట్టాలంటే ఎలా పెడతాం, అటు మనం రెండు వేరే చేసుకోవాలి, అటు ఖర్చు చూసుకోవాలి, బెనిఫిట్ చూసుకోవాలి. అది ఖర్చు ఎంత అవుతుంది, బెనిఫిట్ ఎంత వస్తుంది అనే విధంగా ఆలోచన చేసి చేయాలి. నా ఉద్దేశంలో మాత్రం ఇప్పుడు చేసిన డిజైను చాలా ఓవర్లోడ్. అంటే చాలా 50 మందికి ఒక వాలంటీర్ అంటే చాలా ఇచ్చేది 5,000 ఇవ్వచ్చు, నేను కాదంటలా. ఎలాగో నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి దాన్ని వదిలిస్తున్నాం అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. నేను అది అన్ని వ్యతిరేక మాట్లాడట్లా. కానీ ఇలాగే ఉండరు, నిరుద్యోగ వృత్తి వేరు, అది ఊరికే ఉన్నా ఇస్తారు కాబట్టి 2,000 అయినా ఓకే. ఇది రేపు కొన్నాళ్ళు అయినాక మాకు పర్మనెంట్ చేయండి, కన్సల్టేటివ్ పే చేయండి, ఏ ఒక డిమాండ్లు వస్తానే ఉంటాయి, గ్యారెంటీగా వస్తాయి. అప్పుడు ఎంతవరకు ఇవన్నీ. అందుకని డిజైన్ చేసేటప్పుడే ఇంకొంత పెద్ద, అంటే ఇంకా ఎక్కువ నెంబర్కి చేసినట్టయితే బాగుండేది. ఇది నా వ్యక్తిగత ఉద్దేశం. పార్టీ పరంగా ఏం చేయాలనేది మేము తప్పకుండా ఆలోచిస్తాం. రైట్. ఇక్కడ శివశంకర్ గారు, శంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ఉన్నటువంటి లోపాలని సరిచేసేటువంటిది, అంటే లోపాలని కనిపెట్టడం అనేది కూడా ఎప్పటికప్పుడు జరగాల్సినటువంటి ప్రక్రియ. అట్లాంటిది ఏదన్నా ప్రక్రియ ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా సాయి గారు, ఈ వ్యవస్థ అనేటువంటిది చాలా పకడ్బందీగా ఏర్పాటైనటువంటిది. ముఖ్యమంత్రి గారికి టాప్ ప్రయారిటీ ఏంటి అంటే ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఈ ప్రభుత్వానికి హార్ట్ వంటిది. సో దీనికి సంబంధించింది పూర్తిగా మానిటరింగ్ సిస్టమ్ అయితేనేమి, ఎగ్జిక్యూషన్ సిస్టమ్ అయితేనేమి అంతా కూడాను చాలా పకడ్బందీగా ఉంది. ఎక్కడికెక్కడ ఏం జరుగుతా ఉంది అనేటువంటి ఫీడ్బ్యాక్ దగ్గర నుంచి ఏ వ్యవస్థ ఎలా ఉంది, అదేవిధంగా ఈవెన్ కెమెరా సిస్టమ్ కూడా ఇప్పుడు లోపల బయట ఒకటి కూడా పెట్టించేసి అంత క్లోజ్ మానిటరింగ్ గా పెట్టి, అదే విధంగా ఈ గ్రామ వార్డు సచివాలయం సపరేట్ ఒక జాయింట్ కలెక్టర్ ని ఏర్పాటు చేసి, మామూలు జాయింట్ కలెక్టర్ అధికారిని, ఐఏఎస్ అధికారిని ఒక గ్రామ వార్డు సచివాలయాలకు ఇన్ఛార్జిగా, రైతు భరోసాకు సపరేట్ గా ఇంకొక పెట్టించేసి అంత క్లీన్ మానిటర్ చేస్తా. ఖచ్చితంగా వ్యవస్థలో 1-2 లోపాలు దేశానికి ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో జరుగుతున్న ఒక లోపం. ఒక్క మాట నేను చెప్తాను. ఇవాళ మీ ఉద్దేశం ఏంటి? ప్రజలందరికీ సర్వీస్ అందడం. ఇవాళ ఒక వ్యక్తి పెన్షన్ కావాలి, తనకి 2,250 రూపాయలు, లేకపోతే ఇప్పుడు మీరు ఇచ్చే సంక్షేమ పథకం ఏదో ఉంటుంది 10,000, 15,000, 20,000.
మీరు దాంట్లో ఒక ఇది పెట్టారు, ట్యాక్స్ పేయర్ అయితే కనుక వద్దు అనేది. ఇతను ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఒక 2 వీలర్ కొనుక్కోవాలంటే లోన్ కావాలంటే కూడా పాన్ కార్డు అడుగుతారు, అట్లాగే ఒక రిటర్న్ అడుగుతున్నారు. దాంతో వీళ్ళు వాళ్ళ కోసం ఆ మెప్పించడం కోసం 800 1000 రూపాయలు ఒకసారి ట్యాక్స్ కడతారు, ఒకసారే కడతారు వాళ్ళు. బట్ ఆ కారణంగా ఈ సంక్షేమ పథకాలు పోయిన వాళ్ళు బోలెడంతమంది. అది మామూలు అంటే ఇక్కడ గ్రామ సచివాలయానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లింక్ చేయకపోవడం వల్ల జరిగింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఏం చేయలేమండి అంటారు. చేయలేమండి అన్న తర్వాత ఇక అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అప్పీల్ అంటున్నారు, అప్పీలు తీసుకునేటువంటి వ్యక్తికి ఏం తెలియట్లేదు. అక్కడ మా పైన వాళ్ళు చెప్పాలండి, ఆ పైన ఎవరు అనేటువంటిది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అయిపోతుంది. రెండవది, పెన్షన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వృద్ధులు ఏం చేస్తున్నారు, పల్లెటూళ్ళల్లో ఉంటారు, పెన్షన్ రాయించుకుంటారు, తర్వాత కూతుళ్ళ దగ్గరకో కొడుకుల దగ్గరకో వస్తారు, ఆ ఏరియాలో తీసుకోవచ్చు అంటారు. ఇక్కడ వాలంటీర్ అక్కడ వాలంటీర్తో మానిటర్ చేసుకుని దాన్ని ప్రకారం ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి ఆపరేటింగ్ టెక్నిక్స్ ఏమీ నేర్పలేదు, ఏదో కొంతమంది నేర్చుకున్నారు, వచ్చెంచాడంతా. దాంతో ఏమైపోతుందంటే అవ్వట్లేదండి, పని అవ్వట్లేదండి అంటారు. ఇది ప్రభుత్వమేమో అంతా బాగానే ఉంది అనుకుంటుంది. మీకు ఇదివరకు కనుక 1100లో అంతా సూపరు, 94% 97% సుఖంగా ఉన్నారన్నట్టుగానే ఇప్పుడు మీకు కూడా అంతా సుఖంగా ఉందని చెప్తున్నారు. ఇది జరుగుతూ ఉంది. రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు అంటారు, ఇక్కడ వాళ్ళకి అక్కడ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్నది, అందరికీ సమస్య కాదు. ఎవరైతే రియల్గా ఇలా వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్య. అలాంటి వాటికి ఒక క్రాస్ చెకింగ్ మెకానిజం లేకపోవడం అన్నది, దాన్ని సరిచేయాలన్న ఆలోచన లేకపోవడం అన్నటువంటిది కరెక్ట్ అనుకుంటున్నారా? ఒకటి సాయి గారు, మీరు చెప్పినటువంటిది ఈ వ్యవస్థ పకడ్బందీగా ఇంటిగ్రేట్ చేశారు. మీరు అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది, అదేవిధంగా ఆధార్ సంబంధించింది, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ సంబంధించిన 4 వీల్స్ ఉందా లేదా అనేది కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడాను సిస్టంలో ఏంటంటే బ్యాక్ ఎండ్ లో, అంటే ఫ్రంట్ ఎండ్ లో జనాలకు అర్థం కాకపోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళకి నేను చెప్పదలసింది ఏంటంటే, ఎప్పటికప్పుడు ఏపీఐస్ ద్వారా, అంటే ఆ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా కంప్లీట్ గా ఎప్పుడు ఏం జరిగినా కూడా దానికి ఎవరీ నైట్ మిడ్-నైట్ కి అంతా కూడాను ఈ ఏదైతే ఉందో కదా సర్పు సంస్థకు సంబంధించిన వాటిలో ఇంటిగ్రేట్ అయ్యేసి వ్యాలిడేషన్ అనేటువంటిది కంప్లీట్ గా నడుస్తూ ఉంది, 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేసి. రెండవది, మీరు అన్నట్టు పాన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కాదు, పాన్ కార్డు ఎవరికైనా ఉండవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా పే చేశారంటే కనుక ఒక ట్యాక్స్ 1000 రూపాయలు ఒకసారి కట్టుంటారండి, ఒక 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం. రెండవది సాయి గారు చెప్పండి, మీరు అన్నట్టు ఈ పెన్షన్ కానీ ఎక్కడికైనా వాళ్ళ తల్లి ఊరికి వెళ్తే ఇంతకుముందు స్టార్టింగ్ ఎలా ఉందంటే, ఏ మంత్ ఆ మంత్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా కూడా అక్కడి నుంచి ఆ మంత్ లో చుట్టాల దగ్గరికి వచ్చినా కూడాను మళ్ళీ హోమ్ టౌన్ కి వచ్చేసి ఆ పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, 2 నెలలకి 3 నెలలకి కూడా ఒకటేసారి పెన్షన్ ఇవ్వడము, లేకపోతే మీరు అన్నట్టు రేషన్ పోర్టబిలిటీ ద్వారా ఎక్కడైనా కూడాను మండల కేంద్రంలో ఉన్న పల్లెటూరులో రేషన్ కార్డు ఉన్నా కూడా అక్కడ కూడా వెళ్ళేసి బయోమెట్రిక్ విధానం ద్వారా, ఎందుకంటే తమ్మిం పర్సెంటేజ్ మేజర్ కాబట్టి అక్కడ ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఇప్పుడు దానికి అటువంటి సమస్యల్ని ఇనిషియల్ గా ఉండే, మీరు అన్నట్టు ఆ ఊరికి పోతే పెన్షన్ ఆ మంత్ లో రాదేమనేటువంటిది. కానీ ఇప్పుడు అటువంటి సమస్యలన్నీ కూడా దాదాపు తొలగిపోయాయి. కానీ ఇంకోటి ట్రైనింగ్ అన్నారు, అవేర్నెస్ ఉందా వాళ్ళకి, వాలంటీర్స్ కి. మీరు అన్నట్టు ఎస్, ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనే దాన్ని క్రియేట్ చేసేసి దాదాపు ప్రతి మండలంలో కూడా ఒక ఎఫ్ఓఏ ఏజెన్సీ ప్రతినిధి ఉంటాడు. వాళ్ళు ఏ ఒక్క సిస్టమ్ లో ఏ చేంజ్ చేసినా కూడాను, ఈ చేంజెస్ కానీ అడిషన్స్ కానీ ఎన్హాన్స్మెంట్స్ కానీ డిలీషన్స్ కానీ ఏది వచ్చినా కూడాను వాళ్ళు పూర్తిగా మండల కేంద్రాల్లో అందరినీ పిలుచుకొనేసి వాళ్ళు శిక్షణ, పకడ్బందీగా శిక్షణ ఇస్తూ సిస్టమ్ లో ఎలా ఆపరేట్ చేయాలనేటువంటిది అన్న వర్చువల్ గా కానీ, లేకపోతే కనుక ఈ కోవిడ్ లో వాళ్ళే ఫీల్డ్ ఏజెన్సీ గ్రామ వార్డు సచివాలకి విజిట్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఆ ట్రైనింగ్ తీసుకుంటూ ఆ ట్రైనింగ్ మాన్యువల్స్ కూడా వాళ్ళకి ఇస్తూ, అదేవిధంగా సాఫ్ట్వేర్ లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాళ్ళకి అనేటువంటిది శిక్షణ అనేటువంటి జరుగుతా ఉంది. ఎందుకంటే శిక్షణ ఇవన్నీ కూడాను పబ్లిక్ ఎండ్ లేక ఫ్రంట్ ఎండ్ లేక రావు కాబట్టి, ఏదో పొలిటికల్ ఇంకోటి అయితే ఒక బ్యానర్ పెట్టుకొని శిక్షణ కార్యక్రమాన్ని పెడతారు. కానీ ఇది ఇంటర్నల్ గా అది ఎడ్యుకేటెడ్ అంటారా, కనీసం ట్రైనింగ్ అంటారా, లేకపోతే కనుక ఇలాంటి జరుగుతా ఉంది. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ వాలంటీర్ కానీ గ్రామ వార్డు సచివాలయాలకు కానీ వెళ్తా ఉంది.
సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇంటర్నల్ గా కూడా పెట్టుకొని ఆ యొక్క ఎంపీడీఓలతో ఆ చేసి లేకపోతే కనుక ఈఆర్పిఓలని కొత్త సిస్టమ్ వచ్చేసి వాళ్ళ ద్వారా రైట్ ఈ యొక్క గ్రామ సెక్రటరీస్ కి వాళ్ళకి సంబంధించినటువంటిది అప్ టు డేట్ అనేటువంటిది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంది సాయి గారు. ఎటువంటి గ్యాప్ Right. అనేటువంటిది లేదు. ఇట్స్ వెల్ అంటే ఎస్టాబ్లిష్డ్ మీ దృష్టిలో ఒక్క పాయింట్ అండి శంకర్ గారు, నేను ఒక్క పాయింట్ సూటిగా చెప్తున్నా. వ్యవస్థ చాలా మంచిది, సరే దాంట్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ వాళ్ళు రైట్ చేసి ఉండొచ్చు, కానీ వ్యవస్థకి సంబంధించి ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ పెంచినటువంటి వ్యవస్థ సర్వీస్ అందుతోంది. కానీ దాంట్లో వస్తున్నటువంటి ప్రాక్టికల్ లోపం అయితే ఇంకా పరిష్కారం కాలేదు. ఒకటి వాళ్ళు ఏమంటున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో పని ఒత్తిడి మాకు ఎక్కువ ఉంది, ప్లస్ వాళ్ళల్లో ఒక సాటిస్ఫాక్షన్ మెంటాలిటీ లేదు. ఎందుకంటే మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి విధంగా మాకు బెనిఫిట్స్ లేవు, మా మీద పని ఒత్తిడి మాత్రం ఎక్కువ ఉంది, ఆయా శాఖల వాళ్ళందరూ పని వదిలేసుకుని మా నెత్తిన పడేశారు, మా మీదేమో పని భారం ఎక్కువ అవుతుంది, బట్ మాకు ఆ తగినటువంటి వేతనం లేదన్నటువంటి ఫీలింగ్ క్రమంగా పెరుగుతోంది. మీరు జనాల్ని సంతృప్తి పరచడానికి తెచ్చినటువంటి వ్యవస్థ మొదట్లో సంతోషంగా ప్రారంభమై ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటే రోజు పోయే కొద్దీ అసంతృప్తి పెరుగుతోంది. ఇది మీరు గ్రహిస్తున్నారా లేదో మీరే ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు సాయి గారు, ఈ యొక్క పని ఒత్తిడి మాత్రము ఉంటుంది. ఎందుకంటే ఇందాక మన మిత్రులు జనసేన మిత్రులు చెప్తూ 546 సేవలు ఏం సేవలు అని అన్నారు. ఎందుకంటే ఆయన తెలుసు ఆ సేవలు అనేటువంటిది నిజంగా ఉన్నాయి. నేను ఒక్క నిమిషంలో, ఎందుకంటే ఇందాక చెప్పాలనుకున్నాను, సేవలు ఏంటి అంటే ప్రజల్లో కూడా డౌట్ వస్తూ ఉంటుంది, మన వాళ్ళకి కూడా 540 సేవలు ఏంటబ్బా, ఏం రకాలు ఇస్తారు అనేటువంటిది. కానీ ఒకటి, ఈ యొక్క డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఎందుకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇది చాలా డిబేట్ కాబట్టి ఒక్క సంబంధించి రెవెన్యూ సంబంధించి ఏమేమి సేవలు ఇస్తారో ఒక్క నిమిషంలో చెప్తానండి. రెవెన్యూ సంబంధించి 77 సేవలు ఉన్నాయండి. 77 సేవల్లో ఒకటి ఎక్స్ట్రా అడంగల్ సర్టిఫికేట్ కానీ, పహాని సర్టిఫికేట్ తీసుకోవడం కానీ, ROR 1B ఫామ్ కానీ, అదేవిధంగా FMB కాపీ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, క్యాస్ట్ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎఫ్లైన్ పిటిషన్ కావాలన్నా, సబ్ డివిజన్ ఆఫ్ ల్యాండ్స్ కానీ, మ్యూటేషన్ ఆఫ్ ఎంట్రీస్ కానీ, రెవెన్యూ రికార్డ్స్ కానీ, పట్టాదార పుస్తకాస్తుల మ్యూటేషన్ కావాలన్నా, నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ కావాలన్నా, ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ కావాలన్నా, ఈబీసీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ విలేజ్ మ్యాప్, మనీ లెండింగ్ సర్టిఫికేట్ కావాలన్నా, ప్రాన్ బ్రోకర్ లైసెన్సెస్ కావాలన్నా, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కావాలన్నా, అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ల్యాండ్ కావాలన్నా, డూప్లికేషన్ కాపీ ఆఫ్ సర్వీస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఐసిఐసిఐ సర్టిఫికేట్ ఇన్కమ్ రియంబర్స్మెంట్ కావాలన్నా, ల్యాండ్ కన్వర్షన్స్ జరగాలన్నా, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా లోన్ ఎలిజిబిలిటీ కార్డు కావాలన్నా, ఓల్డ్ అడంగల్ అనేది ఓల్డ్ పాత ఏదైనా కావాలన్నా, పొసెషన్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, అదేవిధంగా డూప్లికేట్ ఆఫ్ పట్టాదారు పాస్ పుస్తకాలు పోయిటాయి కొంతమందికి అవి ఇవ్వాలన్నా, సర్టిఫికేట్ ఇష్యూస్ ఆఫ్ ఆర్టీఓ సర్టిఫికేట్ ఏదైనా ఇవ్వాలన్నా, అప్పీల్ ఆఫ్ డిక్రియేషన్ కావాలన్నా, సర్టిఫికేట్ కాపీస్ ROM కావాలన్నా, లోకలైజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏదైనా కావాలన్నా, ఎక్స్ట్రా హౌస్ సర్టిఫికేట్ పట్టా కావాలన్నా, డిఫామ్ పట్టా కావాలన్నా, సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పంచనామాది కావాలన్నా, క్షీరపహాని కానీ, పహాని కానీ, సర్టిఫికేట్ కానీ, ఊసంగి బాగ్ కానీ, ఫిసాల్ కానీ సర్టిఫికేట్ కాపీస్ TSL సర్టిఫికేట్ కావాలని, ఈ విధంగా 77 అండి. ఒకసారి చదువుకుంటా వెళ్తే అది మేజర్ గా రెవెన్యూ సంబంధించింది మాత్రమే నేను చెప్తున్నాను. ఈ యొక్క సర్వీసెస్ ఏది కావాలన్నా అందరికీ అన్ని అవసరం ఉండకపోవచ్చు సాయి గారు, ఇది సర్వీసెస్ అవసరం ఎవరికి అవసరం ఉంటాయి డౌట్ రావచ్చు. కానీ మీకు ఒక సర్టిఫికేట్ ఏదైనా అవసరం ఉండొచ్చు, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉండొచ్చు, ఇంకొకరికి అడంగల్ సర్టిఫికేట్ కావచ్చు, 1B ఫామ్ ఇంకొకరికి కావచ్చు, అందరికీ అన్ని కావాలి. కాకపోతే అందరిలో కొందరికి అన్ని కావాలి, అందరిలో కొన్ని కావాలి. ఈ అన్ని కూడా ఇచ్చేటువంటి వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయం. ఎస్, మీరు అన్నట్టు ఇన్ని ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి. ఒత్తిడి భారం అనేటువంటిది పెరుగుతా ఉంది క్రమంగా. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ ఏది కావాలన్నా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తా ఉంటారు. సో ఆ యొక్క వర్క్ ప్రెజర్ కానీ మిత్రులు ఎవరైతే ఉన్నా కానీ ఉద్యోగ సోదరులు గ్రామ వార్డు సచివాలయం చేసే వాళ్ళు ఈవెన్ ఒక్కసారి నేను గమనిస్తూ ఉంటారు, పల్లెలకి వెళ్ళినప్పుడు రాత్రి 6-7 వరకు కూడా డిజిటల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు పని చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది అన్ని కూడా మనసులో ఉంది. ముఖ్యమంత్రి గారికి అన్ని కూడాను ఆ రోజు వాళ్ళు చెప్పినట్టు 2 సంవత్సరాల వరకు ఇది ఇలా ఉంటది, తర్వాత ఖచ్చితంగా వాళ్ళ యొక్క బాధలు సాధులు అన్ని కూడా తెలుసు కాబట్టి, వాళ్ళే యొక్క ప్రభుత్వానికి మూల వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఆ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తారు. అంటే అందరిలాగా ట్రీట్ చేసేసి ఖచ్చితంగా దీనికి మెజర్మెంట్ తీసుకుంటారు. సాయి గారు మీరు అనేది వ్యాలిడ్ పాయింట్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, రేపు కోర్టులో కనుక ఈ వ్యవస్థ రద్దు చేయండి అని కనుక ఆదేశిస్తే ఏం చేస్తారు? ఒకటి సాయి గారు, ఏపీ ఆన్లైన్ వ్యవస్థ ఏ విధంగా వచ్చిందండి?
ఏ గ్రామ పంచాయతీలు అప్పుడు ఉన్నాయి కదా. ఏపీ ఆన్లైన్ నేనంది వ్యవస్థలో ఇక ఇంతకుముందు ఒక మళ్ళీ మనం ప్యానల్ వేరే తీసుకొని వైపు ప్రతి కాకుండా ప్రజల రద్దు వద్దకి చేయండి అన్ని కూడా లేకపోతే కాదు అది ఆ కాబట్టి వ్యవస్థకి వచ్చాయి. ఏపీ ప్రాబ్లం ఆన్లైన్ అని వచ్చింది. అంటే అవునా కదా మీరేం సాయి చేస్తారు? గారు? ఆ? ఆ? నేను అనేది వేరే పేరు పెట్టి వీటిని కంటిన్యూ నాకు తెలిసి చేస్తారా సాయి గారు, లేకపోతే నాకు తెలుసు సాయి గారు, ప్రభుత్వం ఏం భావిస్తోంది ఆ ఈ విషయంలో? వ్యవస్థ అనేది రద్దు చేసేది పరిపాలనలో లోపాలుంటే కోర్టులు చెప్తాయి కానీ, పరిపాలన లోపాలుంటే కోర్టులు చెప్తాయి. ఈ పంచాయతీ యొక్క ప్రెసిడెంట్ యొక్క ఏదైనా విధులు ఏమైనా కోతకు వస్తే ఆ విధులు వాళ్ళకి కల్పించండి అని చెప్తారు కానీ, ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో వచ్చేసి ఈ పరిపాలన ఇది పెట్టకూడదు అని చెప్పేటువంటిది అది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. ప్రజలకి Right. ఏమో చేస్తారు, వ్యవస్థలో లోపాలుంటే వాళ్ళు ఎత్తి చూపాలి కానీ ఇదంతా చేస్తారనేటువంటిది నాకు లేదు. అది కూడా ఈ యొక్క ఎల్లో మీడియాలో చూసినటువంటి కథనాలే కానీ, కావాలంటే కేసు క్లియర్ గా వెళ్ళింది. పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ విధులకు కోత కలుగుతుందేమో అనేటువంటిది కేసు. ఇది పాసింగ్ రిమార్క్స్ అని Right. నేను అనుకుంటాను. ఎల్లో మీడియా ఏదో చిత్రీకరించేసి ప్రతి వ్యవస్థ భూతద్దం అనేటువంటి చెప్పిందని నేను అనుకుంటున్నాను. నాకు క్లియర్ గా అంటే Right. దాని మీద కూడా న్యాయ వ్యవస్థ మీద నేను కమెంట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థలో ఏలు పెట్టేటువంటిది అవకాశమే లేదు. ఏదన్నా మీరు అన్నట్టు Right. ఫైనల్ గా శివశంకర్ గారు, ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కు లోపాలు రద్దు ప్లస్ అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చేసే చెప్పేటువంటి సాహసం ధైర్యం ఎవరికీ లేదు. ఏదైతే ప్రజలకు సర్వీసెస్ అనేటువంటిది ఆ రూట్ లో కోర్టులో ఏం జరిగే అవకాశం ఉంటుంది అనుకున్నారు కోర్టు తీర్పు? అంటే సాయి గారు, ఇప్పుడు ఏదైనా సరే వీళ్ళు ఒక కొత్త వ్యవస్థ తెచ్చేటప్పుడు అది రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా, చట్టానికి అనుగుణంగా ఉందా లేదా అనేది కోర్టులు చూస్తాయి తప్ప, ఇప్పుడు అక్కడ ఎవరైతే పిటిషనర్ వెళ్ళాడో కోర్టుకి, పిటిషనర్ వెళ్ళేటప్పుడు అతనికి ఏం ఎఫెక్ట్ అయిందని చెబుతాడు సాయి. అది కోర్టుని సాటిస్ఫై చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ వ్యవస్థల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండేటట్టయితే సరిదిద్దమనైనా చెబుతుంది, లేదు ఎక్కడైనా డెఫిషియన్సీ ఉంటే అది మార్చమని చెప్తుంది, లేదు ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అంటే కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాగా అయితే ఏంటంటే హియర్సే కామెంట్గా కోర్టులో మాట్లాడినవి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పేపర్లో వచ్చేస్తున్నాయి. జనరల్గా వైల్ Judgment. ఆర్గ్యుమెంట్స్ జడ్జి వారు అడుగుతారు, ఒక వ్యవస్థ ఉంది కదా ఇంకోటి ఎందుకు తెచ్చారు, అది పెద్ద ఇది కాదు, జనరల్గా అడుగుతుంటారు అలాగా. దానికి ఏంటంటే ఆన్సర్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, దాన్ని హెడ్లైన్స్లో వేయడము ఇది ఫ్యాషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో మన దాంట్లో. కాబట్టి అంత మాత్రాన ఏదో అయిపోద్దని నేను అనుకోను. కానీ ఇందాక మీకు నేను చెప్పింది మళ్ళీ నేను శంకర్ గారికి మీ ద్వారా చెప్తున్నాను. నాకు ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ నా దృష్టికి వచ్చింది. ఇందాక అదే నేను అది బయటికి చెప్పలేను అన్నాను. ఇప్పుడు పేరు నేను మీకు పర్సనల్గా వాట్సాప్లో పంపిస్తాను. ఒక వార్డు సచివాలయంలో 4 మాసాలు అయింది, చనిపోయిన వాళ్ళ పేరుని పెన్షన్స్ డ్రా చేస్తున్నారు. నా దగ్గరికి అది వచ్చేటప్పుడు అలా ఎలా చేస్తారో, అది చాలా అఫెన్స్ కదా అని అంటే, సార్ మేము డెత్ సర్టిఫికేట్లు తెస్తాము, పెన్షన్ ఇచ్చింది కూడా తెస్తాము, మీరు చూడండి అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్లో నాకు పంపించారు సాయి గారు. ఇలాంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఇవి సరిదిద్దుకోవాలి, వ్యవస్థ పెట్టేటప్పుడు వీటన్నిటిని రివ్యూ చేయాలన్నది చెప్పడం తాలూకు ఉద్దేశం. అది సరైన స్ఫూర్తితో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. రైట్. రఘునాథ్ బాబు గారు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాగైనా ఈ కోర్టులో ఉంది, ఈ కోర్టు ఏమి తీర్పిస్తుందో మనం వేచి చూడాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ అగ్రీవ్డ్ పార్టీ మళ్ళీ అప్పర్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పటికే దాదాపు 160 ఎవరో చెప్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ నేను అథెంటిసిటీ నేను చెప్పలేను. 166 కేసుల్లో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నెగటివ్ చేసింది అని అంటున్నారు. అప్పుడు 167వ అవుతుంది. కానీ ఈ రకంగా అంటే ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది అనే నేను ఇక్కడ చెప్పట్లా, కానీ అది అంత ఎక్కువ ఉండటం అలాగా జరగటం కూడా కొద్దిగా అది ప్రమాదకరమైనటువంటి అంశమే. అంటే అంత కావాలని ఫ్రిక్షన్ కాకుండా మనం చేసేటటువంటి అంటే దుందుడుకు లేకపోతే ఫాస్ట్ డెసిషను లేకపోతే ఇలాంటివి కూడా ఉండొచ్చు. అది ఏదేమైనప్పటికీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తీర్పు వచ్చేదాకా బియాండ్ ఏ లెవెల్ మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. చూద్దాం. రైట్. థ్యాంక్ యూ అండి శంకర్ గారు, శివశంకర్ గారు, రఘునాథ్ బాబు గారు, పాపారావు గారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అన్నది జగన్ సర్కార్ వచ్చాక పెట్టినటువంటి ఒక కొత్త వ్యవస్థ. ఇది వాస్తవంగా అయితే ప్రజలకి సేవలని నేరుగా సమీపంలోనే అందించడానికి
పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలకి చేరువైన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు ఆ వ్యవస్థని రాజ్యాంగ పరిధిలో లేదు అన్నటువంటి కారణంగా, లేదా రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి విఘాతం అన్నటువంటి కారణంగా కోర్టుకు వెళ్ళటం, వాదోపవాదాలు పూర్తయి తీర్పు రిజర్వ్ అయిపోయి రేపో మాపో వెల్లడవ్వబోతున్నటువంటి సందర్భంలో అసలు ఆ వ్యవస్థ ఉంచాలా లేదా అన్నటువంటి అనుమానాలకి సంబంధించినటువంటి అంశం మీద వివిధ పక్షాల వాదన చూసాం. మరి కోర్టు తీర్పేమిస్తుంది, ఈ వ్యవస్థలో ఏం జరగబోతోందన్న చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మెడికల్ హాస్పిటల్ మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.